ప్రజలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. గతించిన వారమంతా నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి అయా నీ అమూల్యమైన సంఘానికి మేమంతా చేరుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. ఇంకా మా సహోదరులు అనేక మంది రావాల్సిండగా వారి ప్రయాణంలో మీరు తోడై ఉండండి. వారు కూడా సకాలానికి వచ్చి మాతో పాటు మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఈ సంఘ కార్యక్రమాన్ని మీ పాద సన్నిధిలో అర్పిస్తున్నాం. మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, కేవలం మీ నామానికి మహిమ తీసుకొచ్చి అయా దుష్టునికి సిగ్గరంగా మరి ఈ ఆరాధన క్రమాన్ని ఉంచమని మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ పరిశుద్ధాత్మ సన్నిధి కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పార్ట్ నెంబరు 37, పేజీ నెంబరు 22. పార్ట్ నెంబరు 37, పేజీ నెంబరు 22. అందరం కలిసి పాడుకుందాం. ఎల్ల వేళలందు కష్టకాలమందు ఎల్లను నీవే నాకెల్లడు ఎల్లను నీవే నాకెల్లడన్నా పాడలి వివరింప విమోచకుడా విమోచన నీవే రక్షకుడా గురున రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడా గురున రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు ఎల్లవందు యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడన్నా సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడా నీవే నా ప్రేమము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడా నీవే నా ప్రేమము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభంగా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడన్నా పాడలి వివరింప. జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే. కష్టకాలమందు వల్లభందు యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడన్నా పాడలి వివరింప.
ఎల్లను నీవేనా ఎల్లడన్నా పాట నెంబరు 4. పేజ్ నెంబర్ 2. పాట నెంబర్ 4, పేజ్ నెంబర్ 2. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో స్తోత్రం. నీరాకరిచి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీరాకరిచి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం, అల్ఫా స్తోత్రం, ఆమేన్. అనువాద స్తోత్రం, అల్ఫా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, స్తోత్రం. హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే,
ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే. ఆరాధింతుము నిన్నే. పాట నంబర్ 111, పేజ్ నంబర్ 64. పాట నంబర్ 111, పేజ్ నంబర్ 64. 1, 2, 5 చరణం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయువాడా జీవుని దేవ సంస్తుతి చేయవే మనసా. ఆరాధనము చేయి దేవ సంస్తుతి చేయవే మనసా. ఎడము కరుగా చేసి మరణములను ఎడముగానే చేసి ఆరాధనము చేసి దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. ఆరాధనము చేయి దేవ సంస్తుతి చేయవే మనసా. Unmute yourself to listen together and hear the news from you. James 4:7. Thank you. So humble yourself before the God resists the devil, and he will flew from you. James 4:7. Thank you.
Praise the Lord. James 4:7. Submit therefore to the God, resist the devil, and he will flee from you. Thank you. James 4:7. James 4:7. Humble yourself before God, resist devil, he will flee for you. From you. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. నేను చదువుతాను మధ్యలోంచి. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాకు మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, పాటల ద్వారా మీరు ఘనత పొందినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బిడ్డలు చెప్పిన వాక్యం ద్వారా కూడా మీకు వందనాలు తండ్రి. వాక్యం తండ్రి ధ్యానించుకోవచ్చుండగా తండ్రి నన్ను మరుగుపరచండి ప్రభా. నువ్వు మాత్రమే ఘనపరచబడాలి, నీ నామం మాత్రమే తండ్రి పలకబడాలి ప్రభా. ఇక్కడ తండ్రి ప్రతి ఒక్కరి హృదయములను ప్రభా మీరే మాట్లాడిన వాళ్ళ హృదయంతో తండ్రి మీ ప్రవచనాత్మకమైన వాక్యంతో నింపమని కోరుచున్నాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపమని తండ్రి నీ శక్తినిచ్చి మమ్మల్ని నడిపించమని అతి త్వరలో రాబోతున్న యేసు నామమున బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ఇక్కడ నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఒక మాట ఏముందంటే ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇంగ్లీష్ లో అయితే ఏమని ఉంటది అంటే కమ్ అప్ హయ్యర్ అని ఉంటది. మరి నిజంగా మనము ఎక్కడికి పైకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని చూస్తే గనక హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. దేవుని యందలి విశ్వాసమును బాప్తిసముల మూలమును గూర్చి బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తు గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము. ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. మరి ఇక్కడ చూస్తే కూడా ఆ మాట కూడా ఉంటది, పరిపూర్ణత వైపు సాగిపోదాము అని. అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే సంపూర్ణల మగుటకు సాగిపోదుము, ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. అలాగే ఇంకో వాక్యం కూడా చూద్దాము. 1 కొరింథీలు 13వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీలు 13వ అధ్యాయము 11వ వచనము. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ రెండిట్లో చూస్తే గనక చెప్పబడిన మాట ఏంటంటే, మొదటి మాట ఏంటంటే సంపూర్ణల వైపు సాగిపోదుము, ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. రెండో మాట ఏంటంటే మొదట పిల్లవాడి నుంచి పెద్దవాడిగా అపోస్తలుడైన పౌలు మారాడు అంట. మన జీవితంలో కూడా మనల్ని పరిశీలించుకోవాల్సిన విషయము. దేవుడు ఎప్పుడు మనల్ని పిలిచేది ఏంటంటే ఎక్కి రమ్ము, పైకి రమ్ము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంతేగాని అక్కడే ఉండమని చెప్పరు, లేదంటే వెనక్కి వెళ్ళిపోమని చెప్పరు, లేదంటే కిందకి వెళ్ళిపోమని చెప్పరు. దేవుడు పిలిచే పిలుపు కూడా అది కాదు. ఎప్పుడు మనల్ని పైకి పిలవాలని కోరుకుంటున్నారు. మరి ఆ పైకి పిలిచే దేవుడు మన జీవితంలో మనల్ని కోరుకునేది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పరిపూర్ణల వైపు నిజంగా సాగిపోతున్నామా మనము. రెండోది ఏంటంటే గనక చిన్న పిల్లల నుంచి మనం పెద్దవాళ్ళముగా అయ్యామా లేదా. మరి ఏ విషయంలో మనం పరిశీలన చేసుకోవాలి? నా విషయంలోనే నేను పరిశీలన చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయనే నా నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే గనక మనం ఇక్కడ చూస్తే చాలా మందిని చూడొచ్చు. మనం చాలా మంది ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి సిఎఫ్సి టీచింగ్స్ వింటున్నాము, ఎన్నో ఇయర్స్ నుంచి మనం సిఎఫ్సిలో జాక్పోన్ అంకుల్ టీచింగ్స్ వింటున్నాము. మనందరికీ
ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నిజంగా మన జీవితంలో గనక మనం చూస్తే మనం నిజంగా పరిపూర్ణత వైపు సాగిపోతున్నామా? నిజంగా మన లైఫ్ లో కనుక చూసుకుంటే మనము నిజంగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళముగా మనం అయ్యామా లేదా అని మనల్ని మనం నిజంగా పరిశీలించుకోవాలి. మరి ఇలా పరిశీలించుకున్నప్పుడు నా జీవితంలో నాకు తెలిసిన ఒక వచనం మీతో షేర్ చేసుకుంటాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండ్లును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండ్లు చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. క్లియర్ గా ఉంది ఏంటంటే చెట్టు దాని పండ్లు వల్ల తెలియబడును. మనం ఈ లోకంలో చూస్తే గనక ప్రతి చెట్టుకి పేరు ఎలా వచ్చిందంటే దాని పండ్ల ద్వారా మాత్రమే. మనం ఎప్పుడైనా మామిడికాయ చెట్టు చూస్తే మామిడికాయని చూసినప్పుడే మనం చెప్పగలం ఇది మామిడి చెట్టు అని. అలాగే ఏదైనా కొబ్బరి చెట్టు చూసినప్పుడు ఆ కొబ్బరికాయలు చూసినప్పుడు చెప్తాం ఇది కొబ్బరి చెట్టు అని. అలాగే ఏ చెట్టుకైనా దాని పేరు ఎలా వచ్చింది అంటే అది కాసే ఫలాలు బట్టి, అంటే వాట్ ఫ్రూట్స్, దానికి ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి దాని పేరుని పిలుస్తాం మనం. అలాగే మన జీవితంలో కూడా మనం చూడాలి నిజంగా మన జీవితంలో దేవుడు మనం ఎలా ఉన్నాము, మనం ఎలాంటి వ్యక్తులము అని చెప్తున్నాడు అంటే గనక 37వ వచనంలో చూడండి, అదే అధ్యాయంలో. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఎలా అంట? నువ్వు నీతిమంతుడివి అని ఎలా తెలుస్తుంది అంట? ఎలా తెలుస్తుంది? ఇక్కడ చెప్పబడి ఉన్నది. నేను దేవుని వాక్యమే నమ్ముతాను, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మడానికి లేదు. నువ్వు నీతిమంతుడు, ఎలాగైతే ఒక చెట్టు దాని ఫలమును బట్టి ఆ చెట్టు అని చెప్పబడుతుందో అలాగే నువ్వు నీతిమంతుడు అని ఎలా తెలియబడుతుంది? చాలా మంది అనుకోవచ్చు నేను నీతిమంతుడు అని ఎలా తెలియబడుతుంది అంటే నేను ప్రతి సండే రెగ్యులర్ గా చర్చికి వెళ్తాను, నేను ప్రతిరోజు రెగ్యులర్ గా బైబిల్ చదువుతాను, నేను ప్రతిరోజు రెగ్యులర్ గా ప్రార్థన చేస్తాను, నేను సిఎఫ్సికి చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాను, నేను చాలా ఇయర్స్ నుంచి నేను నమ్మకంగా సర్వీస్ చేస్తున్నాను. ఇవన్నీ కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఒక్కటే మాట అక్కడ చెప్తున్నాడు, నీ నోటి, హౌ యు ఆర్ యూజింగ్ యువర్ టంగ్, నీ నోటి మాటలను నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టే నువ్వు నీతిమంతుడువా కాదా అని చెప్పి దేవుడు చెప్తున్న మాట ఇది. మనం గమనించాలి మన జీవితంలో, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ నోటి మాటలు నేను ఎలా వాడుతున్నాను. మనం ఎన్నైనా చెప్పొచ్చు, లోకంలో మనం ఎన్నైనా ఆలోచించవచ్చు, నేను చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నాను ఇయర్స్ టుగెదర్ అని. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ యువర్ టంగ్, గాడ్ సేస్ నువ్వు నీతిమంతుడు కాదు అని చెప్తున్నారు. ఇక్కడ అదే మాట ఉంది, నీవు మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టే అపరాధివని తీర్పు నొందుదువు. హౌ యు ఆర్ యూజింగ్ అవర్ టంగ్ చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఈ టంగ్ గురించి ఎంత ఎక్కువగా చెప్పారు అంటే ఆయన చెప్పినట్టు ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకు? చాలా మన అవయవంలో అతి ప్రాముఖ్యంగా ఎక్కువగా వాడబడేది ఏంటి అంటే గనక మన మాటలే, మన టంగే, మన నాలుకని అన్నిటికంటే ఎక్కువగా మనం వాడతాము. ఎందుకు అంటే గనక మనం చూడొచ్చు, మన కనులంతో మనం మోహపు చూపులు కలిగి ఉంటే గనక మనల్ని మనం పాడు చేసుకుంటాం, చెవులతో చెడ్డ వాటిని వింటే మనల్ని మనం పాడు చేసుకుంటాం, హస్తాలతోటి మనం ఏమైనా చెడ్డ కార్యములు చేస్తుంటే అది మనల్ని మనం పాడు చేసుకుంటాం. కానీ కేవలం నాలుకతో చేసే పాపం మాత్రం మనల్ని మనం పాడు చేసుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా మనం హర్ట్ చేస్తాం, ఎదుటి వాళ్ళని కూడా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తాం మనం. అందుకే యేసయ్య నోటి మాట గురించి చాలా తీవ్రంగా చెప్తున్నారు. నీ నోటు, హౌ యు ఆర్ యూజింగ్ యువర్ టంగ్, నీ నోటి మాటలను నువ్వు ఎలా వాడుతున్నావు. మనం మళ్ళీ పరిశీలించుకోవాలి మన నోటి మాటలు. యేసయ్య ఎంత కఠినంగా మాట్లాడుతున్నారంటే చూద్దాం. ఇక్కడ అందరూ అనుకుంటారు యేసయ్య ఎప్పుడు చాలా మెల్లగా మాట్లాడతారు, ఎప్పుడు ఒక్క మాట కూడా కఠినమైన మాట వాడరు, చాలా మృదువుగా మాట్లాడతారని. లేదు, యేసయ్య ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ 34వ వచనం యేసయ్య అంటున్న మాట, సర్ప సంతానమా, ఇంకా ఇంగ్లీష్ లో అయితే ఉంటది వైపర్స్ అని ఉంటది. దేవుడి మాటలో ఏమంటున్నారు యేసయ్య? సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగో మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా. దేవుడు అంటున్న మాట ఇది, సర్ప సంతానమా, నువ్వు నీ హృదయంలో నీ నోటితోటి చెడ్డ మాటలు పలికి నా హృదయం అంతా మంచిది అని చెప్తుంటే నువ్వు మోసంలో ఉన్నావనే చెప్తున్నారు యేసయ్య. ఇంకో మాట లేదు, నీ హృదయంలో ఏముందో అది నీ నోటితో బయటకు వస్తుంది.
చాలా మంది చెప్తారు, లేదు బ్రదర్ నేను హృదయం అంతా మంచిగుంది కానీ ప్రెషర్ లో నేను ఇలా మాట్లాడేస్తాను, నాకు చాలా ప్రెషర్ ఉంది, లేదా నన్ను చాలా ఇసుకిచ్చారు, చాలా ఇబ్బంది పెట్టారు, దానివల్ల నేను మాట్లాడాను అని చెప్పి చాలా మంది సాకులు చెప్పొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏముందో అదే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో గర్వం ఉంటే గనక గర్వపు మాటలే వస్తాయి. నీ హృదయంలో కోపం ఉంటే కోపం కలిగిన మాటలే వస్తాయి. నీ హృదయంలో వేరే వాళ్ళపైన అసూయ కలిగి ఉంటే అసూయ కలిగిన మాటలే వస్తాయి. మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎట్లాంటి హృదయం కలిగి ఉన్నాము, మన హృదయంలో ఏ మాటలు కలిగి ఉన్నాము. దేవుడు చెప్తున్న మాట, నువ్వు గనక చెడ్డ మాటలు పలికితే గనక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సర్ప సంతానమా. మనం చూడాలి, అస్సలు గమనించము. మన వైఫ్ తో మాట్లాడేటప్పుడు ఎంత కఠినమైన మాట అయినా సరే మాట్లాడేస్తాము. ఇంకా మన వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్స్ మధ్య ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం గనక ఒకరిని బాధ పెట్టే మాటలు మన నోటి నుంచి వస్తే దేవుడు అంటున్న మాట మనల్ని, యు ఆర్ సర్ప సంతానం, మీరు వైపర్స్ అంటున్నారు. మనం మన ప్లేస్ ఆఫ్ వర్క్ లో ఎలా మాట్లాడుతున్నాం, మన కింద ఉన్న పని వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాము, మన అధికారుల గురించి మనం ఎలా మాట్లాడుతున్నాము. ఇంకా చెప్పాలి అంటే మన పిల్లల్ని ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నాము. చాలా మంది చాలా కేర్లెస్ గా పిల్లల్ని, నేనైతే తెలుసుకున్న లెసన్ అది, ఎప్పుడు మనకు దేవుడిచ్చిన బహుమానం పిల్లల్ని ఎప్పుడు కూడా ఏ జంతువుల పేరు పెట్టి పిలవకూడదు. అంతే. నువ్వు పిలిస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సర్ప సంతానమే నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, నేను చాలా రోజుల నుంచి బిలీవర్ని, నేను చాలా రోజుల నుంచి దేవుడిని తెలుసుకున్నానని. దేవుణ్ణి మోసం చేయలేం మనం. దేవుడు చెప్తున్న మాట, నీ నోరుని గనక నువ్వు అదుపులో ఉంచుకు, నీ నోరుని గనక నువ్వు స్వాధీనపరుచుకోకపోతే నువ్వు సర్ప సంతానమా అనే చెప్తున్నారు. మనం ఎంత కఠినంగా మాట్లాడుతున్నాం, మన వైఫ్ తోటి ఎంత కఠినమైన పదాలు వాడుతున్నాం, మన అత్తగారితోటి, లేదంటే మన రిలేటివ్స్ తోటి, లేదు మన ప్లేస్ ఆఫ్ వర్క్ లో మనకంటే చిన్న వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మనకంటే కింద ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం. మనం మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లేదా కార్ రైడ్ చేసినప్పుడు అనుకోకుండా సంఘటనలు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాం మనము. దేవుడు చెప్తున్న మాట, నీ నోరుని కనుక నువ్వు కరెక్ట్ గా మాట్లాడకపోతే దేవుడు అన్నమాట, యేసయ్య అన్న మాట ఇది, నువ్వు సర్ప సంతానము. నిజంగా అంత కఠినంగా మనం తీసుకుంటున్నామా దేవుని మాట? నిజంగా మన హృదయంలో నిజంగా తీవ్రత ఉందా? దేవా, నువ్వు చెప్పిన మాట నిజము, నన్ను నేను ఇంతకాలం మోసపరుచుకున్నా, నేను ఇంకా మోసపరచదలుచుకోలేదు, నా నోరుని నేను ఎలా వాడుకుంటున్నానో మనం చూద్దాము. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఇది, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనం. ఆ 20వ వచనము కింద నుంచి మధ్యలో నుంచి ఉంటది. క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మారు మనసు అంటే ఏంటి అంటే గనక యేసయ్య నామమును నమ్ముకోవటం మాత్రమే కాదు, మనము ప్రాచీన స్వభావము నుంచి కంప్లీట్ గా తిరగబడాల్సిందే. అదే నిజమైన మారు మనసు. అపోస్తుల కార్యంలో మీరు ఎక్కడైనా చూడండి, మారు మనసు పొందుడి, మీరు తిరగమని చెప్తారు పాత విషయములన్నిటి నుంచి. ఈ రోజు కూడా దేవుడు చెప్తున్న మాట అదే, మీరు నిజంగా మారు మనసు పొందారు అంటే ప్రాచీన స్వభావం, అంటే ప్రాచీనంగా మనం మాట్లాడే నోటి మాటలు ఎలాగైతే మాట్లాడవో అటన్నిటి నుంచి నువ్వు తిరగాల్సిందే. తిరగకుండా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుడిలో నేను ఉన్నాను అని చెప్పి నీ ప్రాచీన స్వభావంతో నువ్వు అలాంటి మాటలే నీ పెదవుల నిండా ఉంటే గనక నిజంగా చెప్పాలి, మనం ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. మనం ఒక్క మారు మనసును మళ్ళీ మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవా, నిజంగానే నేను మారు మనసు పొందానా? నిజంగానే నేను ఆ నోటి మాటలు ఇదివరకు ఎంత కఠినంగా అయితే మాట్లాడేవాడిని, ఈ రోజు అలాగే మాట్లాడుతున్నానా? అలాగే మాట్లాడుతుంటే ఏంటంటే నిజంగా మనం తిరగలేదు, మనం నమ్ముకున్నాం అంతే, కానీ మన ప్రాచీన జీవితం నుంచి ఏ మాత్రం కూడా మనం తిరగలేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తిరగాలి. ఆ ప్రాచీన స్వభావం, ఆ నోటి మాటలనే ప్రాచీన స్వభావం నుంచి కంప్లీట్ గా మనం తిరగాలి. ఎందుకు అంటే గనక నేను రీసెంట్ గా చూసింది ఏంటంటే,
నా జీవితంలో ఏమైనా నాకు అనారోగ్యం కలిగితే, లేదు నాకేమైనా ఇబ్బంది ఉంటే, లేదు చాలా మందిని చూసాను నేను హాస్పిటల్లో కూడా, వాళ్ళకి ఏమైనా షుగర్ ఉందని చెప్పినా, లేదు వాళ్ళకి ఏమైనా కొలెస్ట్రాల్ ఉందని చెప్పినా, లేదా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉందని చెప్పినా, లేదా వాళ్ళకి హిమోగ్లోబిన్ లేదు, ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏంటంటే షుగర్ ఉందని చెప్పగానే రోజు వాకింగ్ స్టార్ట్ చేయాలా, లేదా మంచి టాబ్లెట్స్ ఎక్కడ వేసుకోవాలి, షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో చేసుకోవాలి, ప్రతి మంత్ వెళ్ళి చెక్ చేసుకుంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే ఫ్యాట్ ఫుడ్ కంప్లీట్ గా మానేస్తారు. ఇంకా లేదు ఇమ్యూనిటీ తక్కువ ఉందంటే ఇమ్యూనిటీ పెంచడానికి ఏమేమి జ్యూసెస్ తీసుకోవచ్చు, ఏమేమి ఫ్రూట్స్ తినొచ్చు. ఇలా హెల్త్ విషయంలో ఇంతగా కాన్షియస్ గా ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే మంచి బెస్ట్ డాక్టర్ ఎవరో అని చెప్పి కూడా ఎతుకుతాం మనం. నా హెల్త్ విషయంలో ఇంత కేర్ఫుల్ గా మనం ఉంటామే, కానీ మన నోటి మాటల విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉండాలి మనము. మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు ఏంటంటే కేర్లెస్ గా మాట్లాడేస్తా ఉంటాము. అస్సలు దేవుడు ఒప్పుకోడు. ఎందుకు అంటే గనక అదే మత్తయి సువార్తలో నేను చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినము రోజు లెక్క చెప్పవలసి ఉండును. ఇంకో మాట లేదు, మీరు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినం రోజు ప్రతి మాటకి నువ్వు లెక్కప్ప చెప్పాల్సిందే. మరి యేసయ్య ఇంత తీవ్రంగా చెప్తున్నారే, నీ నోటి మాట విషయంలో నువ్వు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాము. ఈ ఒక్క వచనం చాలు, మనం బైబిల్ విషయంలో ఎంత కేర్లెస్ గా ఉన్నామో, దేవుని మాట విషయంలో ఎంత కేర్లెస్ గా ఉన్నామో మనం నిజంగా మన జీవితాల్లో మనం తీవ్రంగా తీసుకోవాలి. ఆఖరి దినాల్లో ఉన్నామో మనం ప్రతి విషయంలో ఎంత తీవ్రంగా ఉండాలి. గాడ్ చూడరు నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి డిసైపుల్ గా ఉన్నావు, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు డిసైపుల్ గా ఉన్నావు, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు రక్షణ పొందావు, ఎంత సిన్సియర్ గా చర్చ్కి వెళ్తున్నావు, ఎంత సిన్సియర్ గా బైబిల్ చదువుతున్నావు, ఇవన్నీ కాదు, ఇవన్నీ సెకండరీస్. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని మాట ఏమంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం రోజు లెక్క చెప్పవలసి ఉండును. ప్రతి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిసార్లు కేర్లెస్ గా మనం మాట్లాడుంటాం, మన పేరెంట్స్ తోటి ఎన్నిసార్లు కేర్లెస్ గా మాట్లాడుంటాం, ఎన్నిసార్లు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మర్యాద లేకుండా మాట్లాడుంటాము, ఎన్నిసార్లు మన కింద పని వాళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడుతాం, ఎన్నిసార్లు మనం బయట ప్రయాణించేటప్పుడు నోటి మాటను కేర్లెస్ గా వాడేసి ఉంటాము. సండే పూట దేవుడు చూడు, సండే పూట నువ్వు ఎలా ఉన్నావు, సండే చర్చ్ లో ఎలా ఉన్నావు, సండే పూట బిలీవర్స్ తో ఎలా మాట్లాడుతున్నావు, ఇదంతా సాతాను చెప్పే మోసం. సండే కాదు దేవుడు చూసేది. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి సంఘం నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నీ ఇంటిలో ప్రతిరోజు నీ వైఫ్ తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ పిల్లలతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ ఇంట్లో పని వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇంత తీవ్రంగా అంటే గనక చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఏంటంట, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అంటే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఇదే ఆలయంలో గనక ఒక పక్క మనం ఇక్కడ సర్వీస్ జరుగుతున్నాం, ఇంకో పక్క అసహ్యకరమైన జరిగితే మనం ఒప్పుకుంటామా? కనీసం ఎవరైనా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండగలరా? అలా ఒప్పుకోమే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుణ్ణి ఘనపరచడానికి నీ దేహమును ఇచ్చి ఉన్నాడు. అలాంటి దేహంతో నేను వాక్యం చూపిస్తానండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. యాకోబు రాసిన పత్రిక మనం గమనించవచ్చు, న్యూ టెస్టిమెంట్ లో ఫస్ట్ బుక్.
న్యూ టెస్ట్మెంట్ వాళ్ళు పెంతుకోస్తు దినం రోజు వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడిన మొట్టమొదటి పుస్తకం. ఆ పుస్తకంలో దేవుడు ఏమి తెలియచేయాలనుకుంటున్నాడు అంటే 5 చాప్టర్స్ ఉంటాయి. అందులో సెకండ్ చాప్టర్ అంతా కూడా పార్షియాలిటీ గురించి, అంటే స్వార్థపూరితమైన జీవితం గురించి చెప్తుంది. థర్డ్, ఫోర్త్ చాప్టర్ మొత్తం కూడా నీ నోటి గురించే చెప్తుంది. మరి సగానికి సగం ఆ బుక్ లో దేవుడు నీ టంగ్ గురించి చెప్తుంటే ఎంత తీవ్రంగా తీసుకోవాలి? ఏంటో చూద్దాం. అక్కడ గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదము కదా. ఓడలను కూడా చూడిడి, అవి ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చిక్కాని చేత త్రిప్పుబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమును బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టునుంది. అది నరకము చేత చిచ్చు పెట్టుబడను. మృగపక్షి సర్పజాల చర్ములతో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయన గాని ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరార్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభు సంతృప్తియు, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండియే చూడండి మాటలు 2 చూడండి, 9-10 వచనాలు. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. ఒకని నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. ఏంటంట? ఒకే నోటితోటి ఒకరిని దీవిస్తాము, అదే నోటితోటి ఒకరిని శాపవచనాలు పలుకుతున్నామంట. అంటే మనం ఒక్కటే మాట చూడాలి ఏంటంటే, ఇదే నోటితోటి డైలీ లెగుస్తాం, ప్రార్థన చేస్తాం, ఇదే నోటితోటి దేవునికి ఆరాధన చేస్తాము, ఆయనకు స్తుతిస్తాము, ఆయనకు కీర్తనలు పాడుతాము, ప్రతిరోజు ప్రేయర్ చేస్తాము. ప్రతిరోజు మనం ఈ నోటితోటి వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ అదే నోటితోని ఎంత కేర్లెస్ గా అబద్ధాలు ఆడేస్తాం, ఏం ఆలోచించాం. ఆ నోటితోటి పొద్దునే దేవుని యొక్క కార్యములన్నీ చేసిన నోటితోనే వెంటనే అబద్ధాలు ఆడేస్తాం. అదే నోటితోటి కోపం కలిగిన మాటలు మాట్లాడతాము. అదే నోటితోటి వేరే వాళ్ళ గురించి, వాళ్ళు లేనప్పుడు వెనక మాట్లాడుతూ ఉంటాం, వారి గురించి అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. నీకు ఏ ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ గురించి ఊరికే మాట్లాడతాం. ఎందుకంటే ఇది నా జీవితంలో నేను చూసుకున్నదే, నేను ఎవరిని వేలెత్తి చూపిస్తాను, నా జీవితం నేను చూసుకున్నదే మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను మా మమ్మీకి కాల్ చేసేవాడిని. హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుని మా మమ్మీకి వెనకాల కాల్ చేసినప్పుడు మా మమ్మీతో మాట్లాడే మాట 2 నిమిషాలు ఆవిడ ఎలా ఉంది అని చెప్పి, తర్వాత ఉండే కాన్వర్జేషన్ అంతా కూడా అక్కడ వేరే వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉండేవాడిని. దేవుడు చెప్పాడు, సర్ప సంతానం నువ్వు అని. ఇదే నోటితోటి పొద్దున్నే లేచి నన్ను స్తుతిస్తున్నావు, నన్ను ఆరాధిస్తున్నావు, తర్వాత చేసే మాట ఏంటి? యు ఆర్ గాసిపింగ్ అబౌట్ అదర్స్ అని. నువ్వు వేరే వాళ్ళ గురించి అనవసరంగా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళని లిఫ్టప్ చేయడానికి మాట్లాడట్లా నేను, వాళ్ళ నామాన్ని నేను దొంగలించడానికి మాట్లాడుతున్నాను, వాళ్ళపైన ద్వేషం కలిగి మాట్లాడుతున్నాను. మరి ఇలాంటి నోరు కలిగి ఉన్న నువ్వు ఎలాగ నీ ప్రార్థన నేను ఆలకించగలను? మనం అనుకుంటాం పొద్దున్నే లేచి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు నా ప్రార్థన ఆలకించాల్సిందేలే అని. నిజంగా నీ నోటిని గనక నువ్వు నిజంగా దేవుని స్వాధీనంలో ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా గాడ్ విల్ నాట్ లిసన్. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పట్లకు ప్రతి వ్యర్థమైన మాటకు ఒకరోజు నువ్వు లెక్కప్ప చెప్పాల్సిందే, ప్రతి వ్యర్థమైన మాటకు. ఎందుకు అంటే గనక కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే గనక బైబిల్లోనే ఉంది. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎలా ఉంటాయంట కొంతమంది మాటలు? కత్తిపోటు వంటివంట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాం మనం. చూడాలి మన వైఫ్స్ తోటి మనం ఎలా మాట్లాడుతున్నాం, మన హస్బెండ్స్ తోటి ఎలా మాట్లాడుతున్నాం. వెళ్ళి అడగాలి వాళ్ళని, ఖచ్చితంగా వెళ్ళి అడగాలి. నాకు చెప్పు, నేను ఎప్పుడైనా నేను కఠినంగా హర్ట్ చేసే మాటలు నేను మాట్లాడానా? నాకు చెప్పు, నేను మార్చుకోవాలనుకుంటున్నాను.
ఎందుకంటే ఈ నోటితో నేను మోసం చేసుకోవాలనుకోవట్లా నా జీవితం. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను మోసకరమైన దాంట్లో ఉండాలనుకోవట్లేదు. బికాస్ ఐ టేక్ వర్డ్ ఆఫ్ గాడ్ సో సీరియస్ గా తీసుకోవాలి. దేవా, నువ్వు నాకు చెప్పావు, లోకంలో ఏం చెప్పినా నేను విను. ప్రతి పలికే వ్యర్థమైన మాటకు ఒకరోజు నేను నీ దగ్గర సాక్ష్యం చెప్పాలి కదా, నేను ఒకరోజు వచ్చి నీకు చెప్పాలి కదా. ఐ వాంట్ టు టెస్టిఫై బిఫోర్ యూ. ఇప్పుడే మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవా, ఎందుకు నా నోరు ఇలా ఉంది? ఎందుకు నేను స్వాధీనపరచుకోలేకపోతున్నా? ఎందుకు వేరే వాళ్ళ గురించి ఫోన్ చేసినప్పుడు నేను వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను? నిజంగా నేను గమనించాను నా జీవితంలో, ఆ మాటలు మాట్లాడిన అన్నిట్లో కూడా నేను ఒక్క ఉపయోగమైన మాట కూడా లేదు మాట్లాడినప్పుడు. అప్పుడు అనిపించింది, దేవా ఎంత పొరపాటు చేస్తున్నాను ఈ నాలుకతోటి. మళ్ళీ నేను అనుకుంటున్నాను, గాడ్ నా ప్రేయర్ విన్నారు అనుకుంటున్నాను. నన్ను నేను మోసం చేసుకున్నాను. నాకు ఇష్టం లేదు ఈ మోసకరమైన వాటి. నేను ఎవ్వరి గురించి నా నోటితో నేను మాట్లాడను. ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్, వాళ్ళ గురించి నేను ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలన్నా, లేదా వాళ్ళని ఏమైనా రిబ్యూక్ చేయాలన్నా, గాడ్ లో ఏమైనా తప్పులో ఉంటే ధైర్యంగా వెళ్ళి వాళ్ళతోనే చెప్పాలి. లేకపోతే చెప్పలేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అంతే తప్ప వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళతో నేను గాసిప్ చేయకూడదు. నేను తీర్మానం చేసుకున్నాను దేవుని దగ్గర. స్టిల్ అప్పుడప్పుడు పడిపోయినప్పుడు వెంటనే వెళ్ళి నా ముఖమును బూడిదలో పెట్టుకొని ఏడవాల్సిందే మనం. అలా వేడవకుండా మనం కొనసాగిపోతున్నామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ఇంకో మాట చెప్తాను. చాలా మంది అనుకోవచ్చు, నేను రోజంతా వ్యర్థంగా మాట్లాడతాను, నేను రోజంతా నా నోరుని ఎలా కావాలంటే అలా వాడేస్తాను. ఎందుకు అంటే నేను సాయంత్రం నైట్ కూర్చొని దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించండి అన్నప్పుడు దేవుడు నా ప్రతి పాపములను క్షమించేస్తాడు. ఇంకా దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు కదా, నేను ఇంకేమీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకు కూడా దేవుని దగ్గర వాక్యం ఉంది. ఏంటో చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఎవరైతే మరి ఆ యొక్క డిసెప్షన్ లో ఉన్నారు, ఏంటంటే నేను రోజంతా నా నోటిని ఎలా కావాలంటే అలా వాడేసి దేవుని దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ అయితే నేను ప్రార్థన చేసేస్తాను, దేవా నన్ను క్షమించండి, నేను ఇవాళంతా నా ఇష్టం వచ్చినట్టు వాడేసాను, నన్ను క్షమించండి, ఇంకా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను తప్పునంతా క్షమించాను అనుకున్న వాళ్ళకి ఈ వాక్యం దేవుడు చెప్తున్నమాట. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడినని మీకు తోచును. ఏంటంట, ఎవరైతే గనక వాళ్ళ జీవితమును తిరగకుండా, వాళ్ళ నోటిని దేవునికి అర్పించకుండా ఇంకా అలాగే ఉండి దేవుణ్ణి ప్రతిరోజు క్షమాపణ అడుగుతున్న వాళ్ళకి చెప్తున్న వాళ్ళు ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించట్లేదు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవట్లేదు, ఇంకా చెప్పాలంటే ఆయన నీ కాలు కింద వేసి తొక్కుతున్నావు. ఆయన రక్తము ఏదైతే నీ పాప క్షమాపణ నిమిత్తం ఆయన కార్చిన ఆ పరిశుద్ధ రక్తమును ఎలా ట్రీట్ చేస్తున్నావు అంటే, ఒక చీప్ ట్యాప్ వాటర్ లాగా ట్రీట్ చేస్తున్నావు, ఒక మురికి నీళ్ళగా ఎంచుకుంటున్నావు నువ్వు. అందుకే ఆ పాపంలో మనం కొనసాగుతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, మనం యేసయ్య రక్తముని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాం. దేవా, ప్రతిరోజు నాకు ఇదే అయిపోతుంది, నేను పరిపూర్ణత వైపు నడిచేదే లేదు నా జీవితంలో. ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే, ఓకే నా నోరుని ఉదయం అంతా నాకు ఇష్టమైనట్టు వాడేసి, నా వైఫ్ ని కఠినంగా మాట్లాడేసి, నా హస్బెండ్ తో కఠినమైన మాటలు మాట్లాడేసి, నా ఆఫీస్ లో ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడేసి, ఈవినింగ్ వచ్చి క్షమాపణ అడుగుతున్నాను. ఎన్ని రోజులు అలా అడుగుతానే ఉంటాము. దేవుడు చెప్తున్న మాట, నువ్వు నా రక్తం అంటే నీకు నిజంగా గౌరవం లేదని చెప్తున్నారు. నిజంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అంటే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఆ పాపము నుంచి తిరుగుతారు. అంతే, తిరగడానికి తీర్మానం చేసుకుంటే, ఐ వాంట్ టు టర్న్ బ్యాక్ బికాస్ నా కొరకు దేవుడు రక్తం చిందించాడు. నేను యేసయ్యని అడిగాను, దేవా ఎందుకు దేవా నువ్వు ఇంత తీవ్రంగా మాతో మాట్లాడుతున్నప్పటికీ ఇంత కఠినంగా నువ్వు చెప్తున్నావు, బైబిల్లో నీకు ఇన్ని వచనాలు ఉన్నాయి, ఎందుకు మేము ఈ పాపం పైన తిరగట్లేదు, ఎందుకు ఈ పాపంలో ఇంకా కొనసాగుతున్నాం, ఎందుకు ఈ పాపంలోనే ఉండాలి అంటే గనక దేవుడు నాతో చెప్పిన మాట ఒక్కటే ఏంటంటే, యూ డోంట్ నో వాట్ ద ప్రైజ్ ఐ పేడ్ ఆన్ క్రాస్. అంటే సిలువలో నేను నీ కొరకు చేసిన వెల ఏంటో నీకు ఇంకా తెలియదు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు ఇంకా తెలియదు. ఎందుకంటే గనక ఎవరైతే గనక ఆయన ప్రేమిస్తున్నారని చెప్తున్నారో వాళ్ళ పాపం నుంచి ఖచ్చితంగా తిరగాల్సిందే. మనం ఎప్పుడైనా సిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం వచ్చేది ఒకటే, ఆయన సిలువని మోసాడు, ఎంత భారం కలిగి మోసాడు, ఆయన తలపైన కిరీటం పెట్టారు, ఆయన దెబ్బలు పొందాడు, ఆయన సిలువలో మేకులు కొట్టబడి ఉన్నారు, బల్లెంతో పొడవబడి ఉన్నారు, అపహేళన చేశారు. ఇవే ఫిజికల్ పెయిన్స్. బికాజ్ ఎందుకు అంటే కనుక మనకు ఆ ఫిజికల్ పెయిన్ మనకి తెలుసు కాబట్టి, మనల్ని ఎవరైనా కొట్టారు అనుకో అది ఎంత నొప్పిగా ఉంటుందో మనకి తెలుసు. అందుకే మనం సిలువ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ నొప్పి విషయమే ఆలోచిస్తున్నాం.
కానీ ఇంకా చెప్పాలంటే సిఎఫ్సికి వచ్చాక ఆ నొప్పి విషయం కూడా మర్చిపోతాం మనం. ఎందుకంటే అక్కడ మనకి బాగా చెప్పబడుతుంది ఏంటంటే దాన్ ఫిజికల్ సఫరింగ్ క్రైస్ట్ ఇంకో సఫరింగ్ బేర్ చేశారు. ఏంటంటే తండ్రి చేయిని విడిచిపెట్టడం. నిజంగా తండ్రి చేయిని విడిచిపెట్టడం అంటే ఎంత ఎంత కఠినమైన విషయమో తెలుసా యేసయ్యకి. ఆ విషయం నీ కొరకు చేస్తే గనక, అది నీకు నిజంగా తెలిస్తే, నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను దేవా, నువ్వు ఆ రోజు ఆ గెత్సెమనే తోటలో నువ్వు పడిన వేదన గనక మనం నిజంగా తెలుసుకొని ఉంటే, ఎందుకంటే మన పాపముల కోసమే తండ్రి చేయిని ఆయన విడిచిపెట్టారు, మన పాపముల కోసమే ఆయన సిలువలోకి వెళ్ళారు. మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు ఆయన. అయినప్పటికీ నీ కొరకు నువ్వు వాడుతున్న నోటి నిమిత్తమై, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుతున్న ఆ నోటి నిమిత్తమై ఆయన చనిపోవడానికి వెళ్ళినప్పుడు ఆ నోటిని అదుపు చేసుకో, ఆ నోటిని మార్చుకోవడానికి మనం ఏ మాత్రం కూడా ఆలోచించాం. నిజంగా చెప్పాలి అంటే మనకు తెలియదు యేసయ్య మన కొరకు ఏ బాధను అనుభవించారు. ఒక్కటే మాట, అది నిజంగా కనుక నీకు ఏ వేదన, ఆ గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన గనక తెలిస్తే గనక మనం ఖచ్చితంగా ప్రతి పాపం నుంచి తిరగబడతాము. ఎందుకు అంటే గనక యేసయ్య తన జీవితం మొత్తంలో కూడా ఎప్పుడు కూడా తండ్రిని ప్రభువా అని ఎప్పుడూ పిలవలేదు. ఒకే ఒక్క చోట, అది శిలువ మీద పిలిచారు, ఏలి ఏలి లామా సబక్త, తండ్రి తండ్రి ఏలను నా చేయి విడిచిది, ప్రభువా ప్రభువా ఏలను నా చేయి విడిచితివి అని. మరి ఎప్పుడు కూడా తండ్రి అనే పిలిచే మొదటి టైం ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఆ నిమిషము తండ్రితోటి ఎడబాటు అయ్యింది. నీ పాపం నిమిత్తం, మన పాపాల నిమిత్తమే ఎడబాటు అయ్యింది. ఈరోజు మనం వాడే కేర్లెస్ వర్డ్స్, మనం మాట్లాడే అబద్ధాలు, మనం పిలిచే పిల్లల్ని వ్యర్థమైన మాటలు, వేరే వాళ్ళ గురించి మనం చేస్తున్న గాసిప్స్, ఈ మాటల వల్లే, ఈ మాటల కోసమే నా బిడ్డ ఈ మాటల వల్ల నరకానికి పాత్రుడవుతున్నారు. మనకి తెలుసా, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట మాట్లాడినప్పుడు మనం తండ్రితో సహవాసం కోల్పోతున్నామని. ఎందుకంటే మనకి ఏ భయం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహవాసం కోల్పోవడం ఎంత కఠినమైందో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఎన్ని దెబ్బలు తినటానికైనా యేసయ్య రెడీ, ఎన్నిసార్లు సిలువ వేయటానికైనా రెడీ. కానీ ఆయనకు ఒక్కటి చెయ్యలేని పని ఏంటంటే తండ్రి చేయిని విడిచిపెట్టడం, తండ్రితో సహవాసము కోల్పోవటం. ఎంతగా ఉందో చూడండి ఆయనకి వేదన. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచు గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఏంటంట, ఆయన వేదన పడి మరింతగా, నేను ఎక్కడ చూడలేదు బైబిల్లో ఇంతలాగా యేసయ్య వేదన పడటం, ఇంతలాగా ఆయన చెమట నేను నిజంగా చూశాను. ఎప్పుడు ఎప్పుడు చెమట అనేది రక్తంగా ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నా. ఒక పర్సన్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఇంకా దానికంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంకా లేదు, దానికంటే తీవ్రమైన ఒత్తిడి లేనప్పుడు మాత్రమే చెమట రక్తంలా మారిద్దంట. అంటే నరాలు అన్నిట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బర్స్ట్ అవుట్ అయినప్పుడే వస్తుందంట. అలా అంత యాగని, అంత స్ట్రెస్ గుండా, అంత ఒత్తిడి గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఏంటి ఆ ఒత్తిడి అంటే తండ్రి చేయిని విడిచిపెట్టడం, తండ్రితో సహవాసం కోల్పోవటం. నిమిత్తము నా నిమిత్తం ఆయన సహవాసం కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజు మనకేంటంటే ఆ సహవాసం విలువ తెలియదు. మనం అబద్ధం ఆడినప్పుడు తండ్రితో సహవాసం కోల్పోతాం. మన వైఫ్ తో మనం కేర్లెస్ గా కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు దేవునితో సహవాసం కోల్పోతాం. మనం వ్యర్థమైన వేరే వాళ్ళ గురించి గాసిప్ మాటలు మాట్లాడుతున్నాం, మన తండ్రితో సహవాసం కోల్పోతున్నాం. మనకి ఏ మాత్రం కూడా లేదు, ఒక్క చలనం కూడా ఉండదు మన హృదయంలో. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తండ్రితో సహవాసం నిజంగా మనం తెలిసి ఉంటే గనక మనం ఎన్నడూ అలా ఉండము. ఎన్నడూ, ఇంకా చెప్పాలంటే తండ్రిని ఎప్పుడు కూడా మనము ఏం బిట్రే చేయము. చెప్పాలి అంటే నిజంగా ఈరోజు మన జీవితం జ్ఞాపకం చేస్తుంది. తండ్రి నువ్వు ఈ నిమిత్తము, నా నిమిత్తము నువ్వు ఎడబాటు కాయడానికి, తండ్రి చేయిని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావే. కానీ ఈ రోజు నా నోటిని నేను ఎన్నిసార్లు నీతో నేను వ్యర్థంగా నా నోటిని వాడి ఎన్నిసార్లు నీతో రిలేషన్షిప్ కోల్పోయినా సరే నాకు ఆ తీవ్రత రావట్లేదు, ఆ తీవ్రంగా నేను లేను. మనం ఒక్కసారి మనలో మనం పరిశీలించుకున్నాం. దేవా, నీతో ఎడబాటు ఎంత బాధకరమో నాకు తెలియచేయండి. నాకు ఉండాలని లేదు అలా. ప్రతి నిమిషము నేను నీతో ఉండాలని ఉంది, ప్రతి నిమిషం నీ సన్నిధిలో ఉండాలని. మనం దేవుణ్ణి మన కళ్ళ ముందు పెట్టుకొని నిజంగా నడవాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను పోలి నడిచినట్టు మీరు కూడా నడవండి అని. మరి మనం ఎలా వాడుతున్నాం మన నాలుకను, ఎలాగా మనం మాట్లాడుతున్నాము? ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి?
వాళ్ళు వేరే వాళ్ళ గురించి, ఎందుకంటే నా యవనస్తుల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్స్ ఎవరైనా గురించి మాట్లాడుతుంటే నేను కూడా ఫ్రెండ్స్ తో కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళ గురించి అలాగే మాట్లాడేవాడిని. ఇదా క్రైస్తత్వం నాకు నేర్పించింది. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఏది ఉంటే నువ్వు అదే మాట్లాడతావు. యూ కెనాట్ మాక్ గాడ్. గలతీల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది. ఏంటంటే దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. అనుకోవచ్చు నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పి, నీ నోరును అదుపు చేసుకోకుండా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకోవటం మోసం. ఎప్పుడు మోసంగా ఉండొద్దు. మనల్ని చెప్దాము, దేవా ఈ నోటిని నాకు మార్చండి, ఈ పెదవులను మార్చండి తండ్రి. ఎందుకు అంటే గనుక నిజంగా మనం పర్ఫెక్షన్ లోకి వెళ్ళామా లేదా, నిజంగా మనం పరిపూర్ణత వైపు నడిచామా, నిజంగా మనం అడల్ట్ గా అంటే చిన్న బిడ్డల మనస్తత్వంలోంచి నిజంగా ఆత్మీయ జీవితంలో అడల్ట్స్ అయ్యామా అంటే గనక ఒకటే వర్స్ మనం చూడొచ్చు. ఏంటంటే జేమ్స్ చాప్టర్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరుల, మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎలాగంట? తొందరగా మాట్లాడేవాడు కాదు, తొందరగా కోపపడేవాడు కాదు, తక్కువగా వినేవాడు కాదు. ఎవరంట? ఎక్కువగా వినేవాళ్ళు. వాళ్ళ నోటిని ఎప్పుడు వాడరు, వినటానికే ఇష్టపడతారు. తక్కువగా మాట్లాడే వాళ్ళు తక్కువగా కోపగించు. నువ్వు తక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా తక్కువగా కోపంగానే ఉంటాం మనం. నిజంగా మనం అడల్ట్ అయ్యామా లేదా, నిజంగా మనం పరిపూర్ణత వైపు నడిచామా లేదా. ఇదివరకు మన ప్రాచీన స్వభావంలో ఉండొచ్చు, మన నోటిని ఎలా పడితే అలా మాట్లాడటం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కఠినమైన మాటలు మాట్లాడడం అన్నీ ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆ మాటలన్నీ వదిలేసి నిదానంగా వినే వాళ్ళంగా మారామా? నిజంగా మనం మారకపోతే గనక ఇంకా మోసంలోనే ఉన్నట్టు. ఎందుకు అంటే గనక గాడ్ మన నాలుకను ఆయన నామాన్ని పలకటానికి వాడుకుంటున్నారు, ఆయన ఆరాధించడానికి వాడుకుంటున్నారు, ఆయన పేరును పిలవటమే ధన్యత మనకి. అలాంటి నోలికతోటి ఒక పక్క హేయకరమైన మాటలు మాట్లాడుతూ, ఇంకో పక్క ఆయన నామంలో, ఆయన యొక్క స్వారూప్యంలో సృష్టించే వారిని పట్ల అనేకమైన కఠినలు మాట్లాడుతూ అదే నోటితోటి ఆయన ఎలా ఆరాధించగలుగుతున్నాము? ఈరోజు అడుగుదాం, దేవా ఇప్పుడు దాకా నేను ఎన్నో చేసుండొచ్చు, ఎన్నో కేర్లెస్ వర్డ్స్ మాట్లాడుండొచ్చు, ఈ రోజు నుంచి నన్ను మార్చండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజింపబడి నట్టుగా వారికి కనబడును, వారు ఒక్కొక్కని మీద వ్రాలగా. ఏంటంట? అగ్ని జ్వాలల వంటి నాలుకలతో బాప్తీసము. నిజంగా ఈ రోజు మనం సిఎఫ్సిలో ఉంటూ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ గురించి నిజంగా ఎంత తీవ్రంగా మనం అడిగామా ఎప్పుడైనా దేవుడిని? గాడ్ గిఫ్ట్స్ అన్ని కూడా బ్యూటిఫుల్. ఎందుకంటే మనం గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ గురించి ఎక్కువ అడగటం వదిలేసేయండి. కనీసం ఒకే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ గురించి అడగల, దట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. ఆ టంగ్స్ గురించి అడగకపోయినా, దేవా అట్లీస్ట్ నా మదర్ టంగ్, నేను మాట్లాడే భాష విషయంలోనైనా నాకు పరిశుద్ధాత్మని ఇవ్వమని అడిగామా? దేవుడు నిజంగా మనల్ని అగ్నితోటి నన్ను నాలుకను టచ్ చేయాలి. మన నోటి నుంచి వస్తే ఆశీర్వచనమైన మాటలే రావాలి, కత్తిపోటు వంటి మాటలు అస్సలు రాకూడదు. ఒకవేళ వస్తున్నాయంటే గనక మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవాలి, దేవా ఎలా మాట్లాడుతున్నాను నేను ఈ నోటితోటి? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్న ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత కఠినంగా ఈరోజు ఎవరితోనైనా మాట్లాడానా నేను? ఎక్కడైనా అనవసరమైన మాటలు ఏమన్నా నేను పలికానా? వ్యర్థంగా ఏమన్నా పిల్లల్ని ఏమన్నా వ్యర్థమైన జంతువుల పేర్లు పెట్టి అలా పిలవటం ఏమన్నా చేశానా నేను? యూ కెనాట్ మాక్ గాడ్. దేవుణ్ణి వెక్కిరించలేం మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అని చెప్పి ఇదే నోటితోటి డిస్రెస్పెక్ట్ఫుల్ గా పేరెంట్స్ తో మాట్లాడుతూ, మన అవతల వ్యక్తులతో మాట్లాడుతూ, నో, అది క్రిస్టియానిటీ కాదు, అది పరిపూర్ణత మాత్రమే కాదు. ఎందుకు అంటే గనక ఒక్కసారి ఆ మత్తయి సువార్త చదివి నేను ముగిస్తానండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతాను.
సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఏలాగూ మంచి మాటలు పలుకురు. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడు కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినం రోజు లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టే, ఇంకోటి ఏమీ కాదు. ఆల్వేస్ రిమెంబర్, మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. నీ మాటలను బట్టి హౌ మచ్ యు ఆర్ లివింగ్. ఎంత ఇక్కడ చర్చ్ లో కాదు, చర్చ్ లో కూడా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడు. అలాగే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు చూడకుండా మనల్ని ఉన్నప్పుడు మన మాటలు ఇంకెంత కేర్ఫుల్ గా ఉన్నాము. మన పిల్లలు ఏమైనా ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు పొరపాటున ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడితే పేరెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అలా మాట్లాడొద్దు అంటారు, అలా మాట్లాడకూడదు అని చెప్తారు. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళి మనం వైఫ్ అండ్ హస్బెండ్స్ తోటి అలాగే మాట్లాడుకుంటాం. మన టెస్టిమనీ గురించి ఎంత కేర్ఫుల్ గా ఉంటాం, మన హెల్త్ గురించి చాలా కేర్ఫుల్ గా ఉంటాం. కానీ మన స్పీచ్ గురించి, మనం మాట్లాడే మాటల గురించి ఎంత కేర్లెస్ గా ఉన్నామో చూడండి. దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నీ మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టే అపరాధి అని తీర్పు నొందుదువు. లెట్ us go and ask, దేవా నాకు ఈ రోజు నా నోటిని నిజంగా నీ ఆజ్ఞతోటి పరిశుద్ధాత్మ దయచేయండి. ఇఫ్ గాడ్ గివ్స్ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, రియల్లీ వీఆర్ బ్లెస్డ్. కానీ అట్లీస్ట్ తండ్రి గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ కంటే ముందు నా యొక్క నోటిని, నేను మాట్లాడే భాషను మార్చండి దేవా. ఒక్క కేర్లెస్ వర్డ్ నా దగ్గర నుంచి రాకూడదు, ఒక్క యూజ్లెస్ వర్డ్ రాకూడదు, ఒక్క గాసిప్ రాకూడదు, వేరే వాళ్ళని కోపంతో మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇటువంటి నాలుక దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు మనకి ఈరోజు. నిజంగా అగ్నితో బాప్తిజం మన నాలుకల పైన కావాలి. ఎందుకంటే నాలుక చాలా చాలా తీవ్రమైంది. ఈ నాలుకతోటి మనం కుటుంబాలని కట్టొచ్చు, అదే నాలుకతోటి కుటుంబాలని విరిచేయొచ్చు కూడా. యూ కెన్ బ్రేక్ ఫ్యామిలీస్ అండ్ బిల్డ్ ఫ్యామిలీస్ విత్ ది సేమ్ టంగ్. హౌ వీఆర్, ఐదర్ వీఆర్ ఏ బిల్డింగ్ పర్సన్ ఆర్ బ్రేకింగ్ పర్సన్. జీసస్ క్రైస్ట్ అయితే ఎప్పుడు కూడా బిల్డింగ్ పర్సన్. హీ నెవర్ బ్రేక్స్ ఎనీవన్. హీ ఆల్వేస్ బిల్డ్స్, బట్ హీ బ్రేక్స్ ప్రైడ్. హీ ఆల్వేస్ బిల్డ్స్ విత్ హిస్ మౌత్. ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ తోటి ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి చూస్తారు. కానీ మనం ఎలా ఉన్నాం? మన కఠినమైన మాటలతో వేరే వాళ్ళని విరక్కొడుతున్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడదాం. నిజంగా ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవా, నేను మాట్లాడిన మాటల్లో ఎన్నోసార్లు నీతో సాంగత్యం కోల్పోయినా నేను పట్టించుకోకుండా ఉన్నాను. కానీ ఈ రోజు నుంచి నేను అలా ఉండను. ప్రతి మాట నేను కేర్ఫుల్ గా ఉంటాను. ప్రతి మాట విషయంలో నీతో ఎంత సాంగత్యం కోల్పోతున్నానో నేను తెలుసుకుంటాను. నిజంగా ఆయనతో సహవాసం కోల్పోవటం అనేది దానికంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకేది ఉండదు. మనం నిత్యము తండ్రి సహవాసంలోనే ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నది. మన దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు తండ్రి, యేసయ్యా, నిజంగా ప్రభా, నువ్వు మా కొరకు ప్రభా, మరి మా కొరకు సిలువలో చేసిన ప్రేమను మేము తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. నిజంగా నువ్వు పాపాన్ని ఎంత తీవ్రంగా తీసుకున్నావో కూడా మేము తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. అందుకే ప్రభా, మా నాలుక విషయంలో మేము చాలా కేర్లెస్ గా ఉన్నాం ప్రభా. ఎన్నో వ్యర్థమైన మాటలు, ఎన్నో కఠినపు మాటలు మాట్లాడి ఉన్నాం ప్రభా. ఏ రోజు ప్రభా వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రభా. తండ్రి దయతో క్షమించండి. ఈ రోజు మొత్తము తండ్రి నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట విషయమై దయతో క్షమించండి నాదా. నీ రక్తముతో కడగండి ప్రభా. నీ రక్తమును ప్రభా తండ్రి పరిశుద్ధమైన రక్తముగా నేను ఎంచుకొని ఉన్నాను ప్రభా. ఈ రక్తంతో నా నాలుకను కడగండి ప్రభా, నా దేహమును కడగండి ప్రభా. మా ప్రతి ఒక్కరిని ప్రభా ఈ రోజు ఆ నాలుకలతో అగ్ని బాప్తిజాన్ని దయచేయండి ప్రభా. ఈ నాలుకతో ప్రభా నిన్ను గణపరచాలి ప్రభా. కేవలం నిన్ను మాత్రమే గణపరచాలి. నీ బిడ్డల్ని మాత్రమే తండ్రి మేము కనపరచాలి. అంతే తండ్రి, నీ బిడ్డలు మాత్రమే తండ్రి మేము ఎంకరేజ్ చేసే వాళ్ళముగా ఉండాలి ప్రభా. వాళ్ళు కూడా ప్రభా నిన్నే కనపరచాలి. అటువంటి నాలుకను మాకు ఈరోజు బాప్తిజంగా దయచేయండి. ఆ నాలుకలతో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. నువ్వు దీవిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ తీవ్రత దయచేయమని కోర్చు. అతి త్వరలో రాన్న మా ప్రియ ప్రభు యేసునామమున బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ఎవరైనా ప్రార్థన చేసిన యెడల దేవుడిని ఆరాధించుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం బట్టి నీకు వేల కొలది స్తోత్రములు నాయన. మా పరమ తండ్రి నాయన, ఇదిన మందు ప్రభా, మరి ఆ మాటలో ప్రభా నాయన ఎంతో శక్తి ఉన్నది.
నీవు మాట్లాడే మాటను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్చబడదు, అపరాధి అని కూడా తీర్చబడదు అని చెప్పబడుతున్నది. నాయన మరి మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ దీవెనకరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి, మరి కృపాసహితంగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. నా తండ్రి, మరి మా యొక్క ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి వారి యొక్క నోరు మాట్లాడుతుందని చెప్పేసి మీరు మాట్లాడి ఉన్నారు. మా పరమ తండ్రి, మా యొక్క హృదయ అంతరంగం అంతా కూడా యేసుక్రీస్తు వారితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, అప్పుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడారు, ఆయన మాటలు అవెంతో దీవెనకరంగా ఉన్నవి, ఆయన యొక్క దయ కలిగిన మాటలు అని చెప్పేసి వ్రాయబడి ఉన్నవి. మా పరమ తండ్రి, మరి మా యొక్క హృదయ అంతరంగం కూడా దయతోనూ కనికరముతోనూ పరిశుద్ధతతోనూ వినయముతో ప్రభా నింపబడినప్పుడు ప్రభా, ఆ హృదయం నింపబడిన దాన్ని బట్టి ప్రభా నాయన నోరు ఆ మాటల త్వరగా బయటకు వస్తూ ఉంటాయి. ప్రభా ఎదుటి వ్యక్తి నా ప్రభా కఠినముగా లేక ఎంతో దురుసుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభా నాయన, మరి మేము మాట్లాడవలసి ఉన్నది మరి మాధుర్యముగా ఆ వ్యక్తి గురించి మాట్లాడవలసి ఉన్నది. ప్రభా ఇంకా పేతురు గారు మాట్లాడుతున్నారు, మరి ఎదుటివానికి మీరు సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ భయముతో వణుకుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మరి ఎవరన్నా కానీ మంచివాడు మాట్లాడుతున్నాయి, చెడువాడు మాట్లాడుతున్నాయి. నాయన, మరి మాట్లాడే తీరులో మర్యాదపూర్వకమైనదిగా ఉండవలసి ఉన్నది. ఈ విషయాల ప్రభా నాయన మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నప్పుడు, అనుదినము పరిశీలించుకుంటున్నప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యము, ఆ యొక్క స్వభావం మాలో ఉంటేనే తప్ప, లేకుంటే మేము ఆ విధంగా మాట్లాడలేం. ప్రభా సహాయం చేయండి. ఈ మాటల ప్రభా మా అందరి హృదయాల్లో నాటండి, దీవించండి, మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు వారిలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఆయన ఆరాధించుకుందామండి. మరి ప్రతి ఒక్కరు మరి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాము. మనం ఇదే నోటితో మనము ఎన్నో మార్లు వ్యర్థమైన వాటికి మాట్లాడినాను. ఈ రోజు మనం ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళి కడుక్కొని, దేవా ఈ రోజు నుంచి ప్రభా ఈ నోలికను ప్రభా నిన్ను గణపరచకు ప్రభా, నీ నామమును పలుకుటకు ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన ఈ యొక్క స్వరమును ప్రభా నీ కొరకే వాడతాను ప్రభా. తండ్రి, మరి పడిపోయినను ప్రభా తిరిగి లేస్తాను ప్రభా. నాకు పరిపూర్ణమైన తండ్రి స్వాతంత్ర్యము, పరిపూర్ణమైన విక్టరీ కావాలి ప్రభా ఈ నాలుక విషయంలో ప్రభా. మరి అట్టి విధంగా మా నాలుకను చేయమని కోరుదామని దేవుడిని అడుగుదాము. వెళ్దాము దేవుని దగ్గరికి వెళ్ళి మనం హృదయం అంతా విప్పి ఆయన్ని అడుగుదాము. ఆయన ఆరాధించే ముందు మనల్ని మనం ఈరోజు పరిశీలించుకుందాము. మన గత వారమంతయు మనం ఎలా మాట్లాడున్నాము, గత వారమంతయు మన నాలుకలను, మన జీవితములను మనము ఎలా చేసుకొని ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆరాధించే ముందు ఆయన సన్నిధిలో ఆయనకే అర్పణ అర్పించే ముందు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో దేవుడు మనతో ఏమైనా మాట్లాడా, మనతో ఏమన్నా తండ్రి ఆయన హృదయంలోంచి చూపించాడా, మనలో ఉన్న కార్యములు ఏ పాపములు అయితే మనకి కనపడ్డాయా ఎవ్వరూ కూడా దాచుకోవద్దు, దాన్ని పొరపాటు అని కూడా చెప్పొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి ఒకటే మాట, దేవా నేను పాపం చేసి ఉన్నాను, దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను క్షమించండి అయ్యా, నీ రక్తంతో నన్ను కడగండి. మరి కేవలం ఆయన పాపులను క్షమించడానికి మాత్రమే వచ్చాడు, కానీ తప్పులను క్షమించడానికి రాలేదు, లేదా పొరపాట్లను క్షమించడానికి రాలేదు, కేవలము పాపమును క్షమించడానికి వచ్చాడు ఆయన. చేద్దాము మనం చేసే ప్రతి ఒక్క దాన్ని బట్టి పాపము అని మనం దేవుని దగ్గరికి, దేవా నేను పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను ప్రభా, నీ యొక్క వాక్యంను నేను తండ్రి నిర్లక్ష్యం చేసి ఉన్నాను ప్రభా, తీవ్రంగా నీ వాక్యమును నేను తీసుకోలేకపోయానయ్యా, దయతో మన్నించి క్షమించమని అడుగుదాము. మన నోటి మాట విషయమై మరీ ఇంతగా దేవుని దగ్గరికి వెళ్దాము. దేవా ఈ నాలుకను ప్రభా ఈ రోజు నీ అగ్నితో బాప్తిస్మించే ముందు ప్రతి పాపమును ఆయన దగ్గర ఒప్పుకుందాం మనం. మరి ఎవ్వరూ కూడా మౌనంగా ఉండద్దు. దేవుడు మీ యొక్క హృదయములను తెరిచి ఆయన చూపిస్తే గనక ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఒప్పుకుందాము. మరి వేరే వాళ్ళు మన పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించినను, వేరే వాళ్ళు మన పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించిన, ఏదైనా ఏ కారణమైనా కానివ్వండి, ఈ రోజు మనం ప్రతి ఒక్కరిని క్షమించి వాళ్ళని ఆశీర్వదిద్దాము. ఈ నోటితో దేవుడు ఇచ్చింది మనకు ఆశీర్వచనములు మాత్రమే, ఎంత కఠినమైనా చేయొచ్చు, కానీ మనం ఆశీర్వద్దాం. మనం యేసు పోలి నడిచాము. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఒక్కటే, అందరం చూసి వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు గనక వీరిని క్షమించుము అని చెప్పి తండ్రిని అడిగాడు. ఈరోజు మనం కూడా మన పట్ల ఎంత ఘోరంగా అయినా చేయొచ్చు,
మన సోదరులు అవ్వచ్చు, లేదా మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన తోటి వాళ్ళు అవ్వచ్చు, మన పక్కన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళని ఈరోజు చెప్దాం, ప్రభా వాళ్ళని మేము క్షమించి ఉన్నాం, వాళ్ళ గురించి ఇంకా మా నోటి నుంచి ఎన్నడూ చెడ్డ మాటలు రావు ప్రభా, వాళ్ళ గురించి మేము ఇంకెన్నడూ తండ్రి మరి వెనక మాట్లాడుకోము ప్రభా. మేము వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కేవలం వాళ్ళని దీవెనకరమైన మాటలే వస్తాయి తండ్రి అని తీర్మానం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు మరి వాళ్ళ పాపములు ఒప్పుకొని వెళ్ళి ఈ రోజు మనం ఆయన తండ్రి సన్నిధిలోకి వెళ్ళొచ్చు. నిర్భయంగా యేసుక్రీస్తు ప్రభు రక్తమును, పరిశుద్ధమైన రక్తమును తీవ్రంగా తీసుకొని ఆయన దగ్గరికి వెళ్దాం. తండ్రి ఇదిగో ప్రభా మేము వస్తున్నాం ప్రభా నిన్ను ఆరాధించడానికి. ప్రభా మా ఆరాధనను ప్రభా స్వీకరించండి ప్రభా. మరి ప్రతి ఒక్కరు ఆరాధించండి. మీ జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆరాధించండి. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యమును బట్టి ఆయన ఆరాధించండి. ఆయన చూపుతున్న ఉన్నతమైన ప్రతి ఒక్క స్థితిని బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన బిడ్డలను బట్టి, మన యొక్క ప్రతి ఒక్క ఆరోగ్యమును బట్టి, ఈ పరిస్థితిని బట్టి మనం ఇలా సజీవులుగా ఉన్న దాన్ని బట్టి నిజంగా మనం ఆయన ఆరాధించాలి. మరి ఎవరోగా మౌనంగా ఉండొద్దు. మరి ప్రేరేపించబడిన వాళ్ళు మరి ప్రతి ఒక్కరు ఆరాధించవలసిందిగా కోరుతున్నాను. ప్రభా నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నరకానికి మాత్రమే పాత్రులమైన మమ్ములను కనికరించి మాకు చేసిన అనేకమైన మేలులు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలుకు మేమే ఇవ్వగలం తండ్రి. సిలువలో నువ్వు చిందించిన రక్తానికి, మా కోసం నువ్వు నాకు ఇచ్చిన నీ యొక్క ప్రాణానికి ఏమి ఇవ్వగలం తండ్రి. కృతజ్ఞతతో నీ సన్నిధికి రావడం మాకు నేర్పు తండ్రి. మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకొని ప్రభా మా ముఖములు బూడిదలో పెట్టుకుని నీ సన్నిధికి రావడం మాకు నేర్పు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యానుసారముగా జీవించడం ద్వారా నిన్ను స్తుతించడం మాకు నేర్పు తండ్రి. నోటి మాటల చేత నిన్ను స్తుతించడం కాదు కానీ మా హృదయాంతరంగంలోంచి నిన్ను స్తుతించడం మాకు నేర్పు తండ్రి. కనికరం కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అనేకమైన మేళ్లతో మమ్మల్ని నింపుతున్నావు తండ్రి. నీవు నీతిమంతుడు అనీతిమంతులని చూడక ప్రతి ఒక్కరి మీద సూర్యుడిని ఉదయింపచేసి వర్షాన్ని కురిపింపచేసే కనికరం కలిగిన దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నీ యొక్క ప్రేమకు, ప్రభా నీ యొక్క కనికరమునకు ప్రభా మేము నిజము హృదయపూర్వకంగా నీ వాక్యానుసారంగా జీవించడం ద్వారా నిన్ను స్తుతించడం మాకు నేర్పు తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి. తినటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రాలు, ప్రభా ఉండటానికి ఇల్లు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. కోట్ల కొలది ప్రజలకు ఆధిక్యత లేదు తండ్రి, కానీ మాకు అనుదినము మా అవసరాలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి మా కోసము తండ్రి నువ్వు కార్చిన రక్తమును బట్టి, నువ్వు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సంఘమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన పెద్దలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన సిస్టర్స్ బట్టి, బ్రదర్స్ బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మంచి సంఘం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. మరొకసారి ప్రభా మా నాలుక విషయంలో ప్రభా మా నాలుకను కంట్రోల్ చేసుకోవడం మా వల్ల కాదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది తండ్రి. కనుక నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరూ నింపుమని నీకు వందనాలు చెల్లించుకోండి. క్రీస్తు యేసు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నాయన దేవా మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా ఈ ఆదివారం నాయన సంఘం అంతా కూడా కూడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా మేము ఏ రీతిగా మా నాలుకను ఉపయోగిస్తున్నామో మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎలా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించుకుని చెప్పారు తండ్రి. ప్రభువా ముఖ్యంగా నాయన జీవపు గల మాటలు, ఎంకరేజింగ్ వర్డ్స్ మా నోట్ల నుంచి రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా నాయన ముఖ్యంగా ప్రభువా నాయన ఆ వాక్యానుసారంగా పరిపూర్ణత వైపు నడిపించాలంటే ప్రభువా నాయన ముందుగా మా నాలుకను అదుపులో పెట్టుకోవాలని చెప్పి మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన ప్రతి విషయంలోనైనా మా పని చేసే చోట కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి నాయన మా ఎల్లప్పుడూ ఒకే రీతిగా నాయన మా మాటలు ఉండదాగన మీరు మాకు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన ముఖ్యంగా నాయన మేము వినడానికి నాయన ప్రభువా
మీ యొక్క వాక్యాన్ని వినడానికి తొందరపడేవాడు ఉండాలి తండ్రి నాయన, మాట్లాడడానికి కాదు తండ్రి. అలాగే మా కోపం విషయంలో కూడా నాయన మీరు చెప్పారు ఎలా ఉంటున్నాము నాయన. ఆ కోపం ఎంత పెద్ద పాపం ప్రభు నేను చెప్పారు తండ్రి. ఆ కోపాన్ని కూడా ప్రభు నైనా మేము జయించడానికి ప్రభు నైనా మా శక్తి చాలదు తండ్రి. ప్రభు మీ పరిశుద్ధాత్మలు కావాలి తండ్రి. మమ్మల్ని నింపండి తండ్రి, మమ్మల్ని నడిపించండి నాయన ప్రభా. అలాగేనైనా మా సంఘాన్ని బట్టి కూడా నైనా మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన ఈ గొప్ప సంఘాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క సహోదరుని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం అంటే నాయన ఈ సంఘం అంతా కూడా నాయన మీలో ఐక్యమే ప్రభా నాయన. మీరు శిరస్సు వలె ఉన్నారు, మేము శరీర భాగాలుగా ఉన్నాం తండ్రి. ఒకరితో ఒకరు ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ వల్ల నాయన ఈ యొక్క సంఘం కట్టబడుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి. దాన్ని బట్టి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన మా సంఘ నాయన మా యొక్క పెద్దలను బట్టి కూడా మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నాయన మమ్మల్ని మీ పరిపూర్ణత వైపు నడిపించమని కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటాం తండ్రి. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే. దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా. ఆశీర్వాదము నీవే రాజా, ఆశీర్వాదము నీవే రాజా. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. రాజువు నీవే కదా, నీ దాసుడనే నే కదా. రాజువు నీవే కదా, నీ దాసుడనే నే కదా. ప్రభు నీతోనే ప్రతిక్షణం జీవించని, ప్రభు నీతోనే ప్రతిక్షణం జీవించని. నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని. ప్రభువా ఆశీర్వాదము నీవే ప్రభు. ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము చదువు అందచందాలు ఇవేవి కాదు ప్రభు. ఆశీర్వాదం అంటూ అది నీవే. నీవుంటే సమస్తాన్ని మేము కలిగి ఉన్నట్టే. నీవే అన్నిటికీ మూలము, నీవే అన్నిటికీ ఆధారము తండ్రి. లోకమంతా సంపాదించుకొని నిన్ను మేము కోల్పోతే, నిన్ను మేము వద్దనుకుంటే మేము ఎంత సంపాదించినా అది వ్యర్థమే ప్రభు. ఎవ్వరూ తీర్చలేనటువంటి లోటుని నువ్వు మాత్రమే తీర్చగలవు ప్రభు. నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభు. భూమిని ఆకాశమును నీ జేనతో కొలిచెదవు ప్రభు. సమస్తాన్ని నీ నోటి మాటతో సృష్టించిన మహనీయుడు ప్రభు. నీవు రాజువు ప్రభు, నేను నీ దాసుడని. నీ సృష్టిని ప్రభువా, నీవు నా సృష్టికర్తవై ఉన్నావు. నేను శ్వాస తీసుకున్నాను, విడిచినాను. నీ కృపను బట్టి ప్రభువా నేను అది జీవించగలుగుతున్నాను ప్రభు.
నీ కృప నా మీద లేకపోయి ఉంటే నేను ఈ పాటికే నశించి ఉండేవాడిని ప్రభు. ఈ దినాన నీ సన్నిధిలో, నీ సముఖములో నేను నిలవబడ్డానికి కారణము నీవు నా పట్ల చూపిన అపారమైన ప్రేమ, కృపా కనికరాలే ప్రభు. అందును బట్టి నేను నీకెంతగానో కృతజ్ఞుడినై ఉన్నాను ప్రభు. నేను నీకు బద్ధుడినై ఉన్నాను ప్రభు. అనేక మారులు ప్రభు త్రోవ విడిచి తొలగిపోయినప్పటికీ నన్ను వదిలిపెట్టలేదు ప్రభు. నన్ను చేరదీసి, నన్ను హత్తుకొని, నన్ను ముద్దాడినందుకు నేనేమి ఇచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభు. నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చినటువంటి మంచి సంఘము కొరకే నీకు వందనములు తండ్రి. మంచి సహవాసం కొరకే నీకు వందనాలు ప్రభు. తండ్రి, ప్రతి దినము ప్రభు లోకము చేత తండ్రి, లోకములో ఉన్న ఆకర్షణల చేత నిత్యము శోధించబడుతున్నప్పటికీ వాటినన్నిటినీ జయించుటకు నీవు మాకు పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యపు లేఖనాలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ ప్రత్యక్షతను బట్టి నీకు వందనములు ప్రభువా. తండ్రి, నా వ్యక్తిగత జీవితంలో అనేకమైన మేలులు, ఉపకారములు, కష్టమైన పరిస్థితుల్లో ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి శాంతి సమాధానం బట్టి కూడా ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఇంతవరకు ప్రభువా నీవే నీ రెక్కల క్రింద నన్ను కాపాడేవు ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకనూ ప్రభువా నేను నీలో ఎదగటానికి, నీలో ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. నిజంగానే ప్రభువా అనేక సార్లు మా నోటి మాటల చేత మా ముందున్నటువంటి ఎదుటి వారిని అందరినీ ప్రభువా ఎన్నోసార్లు గాయపరిచి దుఃఖపెట్టి ఉన్నాం ప్రభు తండ్రి. వారు లేనప్పుడు కూడా ప్రభువా వారి గురించి చెడ్డగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో కలవు ప్రభు. వాటన్నిటిని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఒప్పుకొనిచున్నాం. సరిచేయండి ప్రభువా మా హృదయాలను, మా ఆలోచనలను, మా మాటలను, మా తలంపులను సమస్తాన్ని సరిచేయమని వేడుకుంటున్నాను ఆయన తండ్రి. ప్రభువా మా నోటి మాటలను బట్టి తండ్రి మేము ఎలాంటి వారమో నువ్వు చూస్తున్నావు ప్రభువా. మేము పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చేదవని నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆ హెచ్చరికను ప్రభువా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొంచు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా మా తోటి వారి పట్ల ప్రేమతో నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి క్షణము ప్రభువా నీవు మాతోనే ఉన్నావని ఆలోచనతో ప్రభువా మేము భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిరీక్షణ కలిగి ప్రభువా నీ కొరకు ఎదురు చూచే వారంగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ప్రతిరోజు ప్రభువా నీకు దగ్గర అవుతున్నామని ప్రభువా నేను సంతోషిస్తున్నాం ప్రభు. ఒకరోజు ప్రభువా నేను ముఖాముఖిగా ఎదుర్కొనే రోజు త్వరలోనే ఉందని తండ్రి మేము ఆనందిస్తున్నాం ప్రభు తండ్రి. సహాయం చేయండి. నీ రాకడ పర్యంతం వరకు ప్రభువా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తండ్రి ఎన్ని శ్రమలైనప్పటికీ, ఎన్ని నిందలైనప్పటికీ, ఎన్ని అవమానాలైనప్పటికీ ప్రభువా విశ్వాసముతో అడుగులు వేయటానికి సహాయం చేయండి తండ్రి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడవైన నీ వైపే మేము చూస్తూ మా విశ్వాసపు ప్రయాణాన్ని, మా విశ్వాసపు యాత్రని ముగింపు వరకు కొనసాగించడానికి నీ శక్తితో, బలముతో, కృపతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు నువ్వు ప్రభు మా పట్ల చేసిన అనేకమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన క్రీస్తు యేసునామములో సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నింతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నింతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. తండ్రి నిజంగా ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. తండ్రి నిజంగానే ప్రభా మేము ఏ పాటి వాళ్ళం ప్రభా, కేవలం నరకానికి తప్ప దేనికి కూడా యోగ్యం లేని వాళ్ళం ప్రభా. మేమైతే ప్రభా నిత్యము నరకంలో తండ్రి ఉండవలసిన వాళ్ళం ప్రభా. కానీ ప్రభా నీ అత్యున్నతమైన ప్రేమ, నువ్వు సిలువలో ప్రభా కార్చిన ఉన్నతమైన రక్తము యొక్క తండ్రి, ఆ యొక్క తండ్రి ప్రేమ ద్వారా మాత్రమే ఈరోజు విమోచింపబడ్డాం. ఆ యొక్క కేవలం ఆ యొక్క త్యాగం వల్ల మాత్రమే ప్రభా ఈరోజు మేము ఇలా నిలిచి ఉన్నాం ప్రభా. ఆ యొక్క తండ్రి నువ్వు చూపించిన ఆ యొక్క గొప్ప తండ్రి ధన్యతను బట్టే ప్రభా ఈరోజు మేము ఇలా ఉన్నాం ప్రభా. అందును బట్టి ప్రభా నీకు మేము ఏమి ఇవ్వగలం ప్రభా, ఏమి ఇచ్చినానో మా జీవితంలో సరిపోవు ప్రభా. ఇంకా మేము రుణస్థులమే ప్రభా తండ్రి. దయతో తండ్రి మేము నీకు చెందవలసిన కృతజ్ఞతాస్తుతులు మేము తీసుకున్నాం, దయతో క్షమించండి ప్రభా. నీకు రావాల్సిన ప్రతి ఒక్క ఆరాధన ప్రభా మాకు వస్తుంది ప్రభా, దయతో క్షమించండి ప్రభా. కేవలం నీ నామం మాత్రమే గణపరచబడాలి ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలులకై నీకే వందనాలు ప్రభా. మా జీవితంలో మా కుటుంబాలను కడుతున్నందుకు నీకే వందనాలు ప్రభా. మాకిచ్చిన ఈ రక్షణ బట్టి మీకే వందనాలు యేసయ్యా. కలువరి శిలువలో ప్రభా ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపములను కడిగి ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నందుకు, చెప్పినందుకు తండ్రి, చేస్తున్నందుకు కూడా నీకే వందనాలు ప్రభా తండ్రి. తండ్రి అన్నిటికంటే ఉన్నతంగా తన ఈ రక్షణకు తగిన జీవితం ప్రభా నిజంగా పరిపూర్ణత వైపు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రభా తండ్రి నువ్వు పరిశుద్ధాత్మతో నింపి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా తండ్రి. తండ్రి మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మా బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. మా ఉద్యోగములను బట్టి, మేము చేస్తున్న పనులను బట్టి, వ్యాపారములను బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అన్నిటికంటే విలువైనది ప్రభా ఈ సంఘమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంఘం ద్వారా మీరు పొందిన తండ్రి, ఈ సంఘంలో పొందిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి ఈ సంఘాన్ని దీవిస్తున్నందుకు ప్రభా, ఈ సంఘంలో ఒక బిడ్డలుగా మేముండి మేము కూడా ఒక జత పనివారముగా నీ యొక్క రాజ్యమును కట్టుటకు మీరు వాడుకున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తోటి ప్రతి ఒక్క సహోదరుడు, చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఉన్న ప్రతి ఒక్క సహోదరులను బట్టి, సహోదరాలను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి వాళ్ళందరి ద్వారా మేము బ్లెస్ అవుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఎల్డర్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఓవర్సీస్ గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు ప్రభా. యేసుదాస్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా జాక్పూర్
పూర్ణ గారిని బట్టి, ఆని పూర్ణ గారిని బట్టి మీకు వందనాలు, వాళ్ళ కుటుంబ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ మంచి వాక్యమును ప్రభా తండ్రి మాకు అందించినందుకు మీకు వందనాలు ప్రభా. తండ్రి ఈ రక్షణ ప్రభా భయముతో వణుకుతో తండ్రి ఆఖరి దినాల ప్రభా తీవ్రంగా తీసుకొని ప్రభా నడుచుటకు మీరు సహాయముగా పరిశుద్ధాత్మను నిత్యము నింపుతున్నందుకు నీకే వందనాలు. కేవలం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే తండ్రి మా నాలుకనైనను మా యొక్క తండ్రి ఈ పరిశుద్ధ జీవితమైనను మేము జీవించగలం ప్రభా. అందుకే అడుగుతున్నాం ప్రభా నీ నాలుకలతో ప్రభా నిండిన ఆ పరిశుద్ధాత్మను ప్రభా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ మీద నింపండి తండ్రి. రాకపోతే ప్రభా గోజాడి ప్రభా నీ పాదాల దగ్గర అడుగుతున్నాం ప్రభా, నింపితే గాని మిమ్మల్ని మేము విడిచిపెట్టాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నింపుతున్నందుకు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రాను మా ప్రియ ప్రభా నేసిన బతులను పెట్టుకుని నడుచున్నాను తండ్రి. ఆమేన్. హలో 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 ఓకే బ్రో. ఓకే అని ధ్యానించుకున్నాం. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు అని అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి ఈ దినము యవనస్తుల గురించి కొన్ని విషయాలు, యవనస్తులు మధ్యాహ్నం పూట యవనస్తుల కూడిక ఉంది కాబట్టి యవనస్తుల గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా కొద్దిగా యవనస్తులు కాన్సన్ట్రేషన్ గా వినండి. నిజంగా మన జీవితంలో యవనస్తులు జీవితంలో మేలు కలగాలంటే, యవనస్తుల జీవితంలో దేవుడు దీవించాలంటే దేవుడు అనేక విషయాలు మనం చేయాలి. అయితే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి అని అడిగినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సో దేవుడు తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు దీవిస్తాడు అని దేవుడు వాక్యం మనకు చెప్తుంది. కొన్ని ఉదాహరణలు చూస్తే కనుక మనం యోసేపు జీవితం మనం చూస్తే కనుక యోసేపు మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో ఎక్కడ మరి యోసేపు మనందరికీ తెలుసు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి నమ్మకంగా జీవించడని మనకు తెలుసు. కానీ యోసేపు యొక్క మొట్టమొదటి అడుగు ఏంటి అని ఆలోచించినప్పుడు అతడు తల్లిదండ్రులను, తండ్రిని, తల్లి లేదు, తల్లి చనిపోయింది, తండ్రిని అదేవిధంగా ఇంకొక తల్లిని కూడా సన్మానించినట్టు మనం చూస్తాం. ఎవరైతే మరి తల్లిదండ్రులను సన్మానిస్తారో, తల్లిదండ్రులను గౌరవిస్తారో, తల్లిదండ్రులకు లోపడతారో అటువంటి వ్యక్తులను దేవుడు దీవిస్తాడు. సో ఒక ప్రధానమంత్రిగా యోసేపులాగా ఒక ప్రధానమంత్రిలాగా హెచ్చించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇహ సంబంధమైన దీవెనలుగా ఉంటాయి. కొత్త నిబంధనలో మనకు దేవుని యొక్క చిత్తము మన ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. కొత్త నిబంధనలో దేవుడు ఎప్పుడు ఆస్తిపాస్తులు వాగ్దానం చేయలేదు మనకి, కానీ మన అవసరతలు తీరుస్తాను, మన ద్వారా దేవుని చిత్తము నెరవేరబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము తల్లిదండ్రులకు లోబడే వ్యక్తులుగా, సన్మానించే వ్యక్తులుగా మనం ఉంటామో అటువంటి వ్యక్తుల ద్వారా దేవుని చిత్తము నెరవేరుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మరి యేసు ప్రభు 30 సంవత్సరాల వయసులో ఆయన ఎటువంటి పరిచర్య చేయలేదు, కానీ తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషపడ్డాడు యేసు ప్రభు విషయంలో. నేను ఈయన యందు ఆనందిస్తున్నానని చెప్పి దేవుడు సంతోషంగా చెప్పాడు.
యేసు ప్రభు విషయంలో ఏ విషయంలో ప్రధానంగా సంతోషపడ్డాడు? అనేక విషయాలు ఉన్నాయి యేసు ప్రభువులో. ఖచ్చితంగా పరిచర్య చేయలేదు కాబట్టి పరిచర్య విషయంలో అయితే కాదు, జై జీవితం గురించి. కానీ ప్రధానంగా యేసు ప్రభు 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రుల యొక్క సబ్మిట్ చేసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించాడు. కనుకనే మరి దేవుడు యేసు ప్రభు విషయంలో మనం సంతోషపడినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా తల్లిదండ్రులను గనపరిచినట్లు, తల్లిదండ్రులను యేసు ప్రభు గనపరిచినట్లు మనం ఎవ్వరు గనపరచలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల వయసు తర్వాత యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు మరియా, అదేవిధంగా యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా యేసు ప్రభువుని వెలేశారు. అంటే యేసు ప్రభువుని దూరంగా పెట్టారు. యేసు ప్రభు ఒక దొంగబోత చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా తప్పుగా ఊహించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మరియమ్మ తను అర్థం చేసుకుంది, తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా ఆ యొక్క సహోదరులు చెప్పుంటారు, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే గనక నీతో మేము ఉండము, నువ్వు యేసు ప్రభు మమ్మల్ని ఎంచుకో, లేకపోతే యేసు ప్రభుని ఎంచుకో అని చెప్పి మరియమ్మకు సహోదరులు చెప్పుంటారు. చెప్తే ఖచ్చితంగా మరియమ్మ యేసు ప్రభువుని ఎంచుకుంది. యేసు ప్రభువుని ఎంచుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరి యేసు ప్రభు సిలువ మీద చనిపోతున్నప్పుడు మరియమ్మ చాలా నిస్సహాయంగా ఉంది. ఇప్పుడు నాకెవరున్నారు? నా సొంత పిల్లలు నన్ను విడిచిపెట్టారు, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, మరి యేసు ప్రభు సిలువ మీద చనిపోతున్నాడు, నేను ఒక్కదాన్నే ఒంటరిని అయిపోయానని చెప్పి యేసు ప్రభు మరియమ్మ తలంచి ఉంటది. అటువంటి సందర్భంలో యేసు ప్రభు ఎంతో బాధలో ఉన్నాడు. సిలువ మరణం అత్యంత భయంకరమైన మరణం. అటువంటి మరణంలో కూడా ఆయన తల్లి వంక చూశాడు. ఆ తల్లి నిస్సహాయురాలుగా ఉంది. వెంటనే ఆ యొక్క తల్లిని యోహానుకి అప్పచెప్పినట్టు మనం చూస్తాం. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి మరియమ్మను యోహానుకి అప్పచెప్పింది. ఖచ్చితంగా యోహాను మరియమ్మను చేర్చుకున్నాడు. మరియమ్మ చనిపోయేదాకా మరి ఆ యొక్క యోహాను మరియను ఒక కుమారుడిగా సేవ చేసినట్టు మరి చరిత్ర గ్రంథాల్లో రాయబడ్డాయి. ఖచ్చితంగా మరి మన ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారో అటువంటి వ్యక్తులు యేసు ప్రభువు లాగా లేకపోతే యేసేపు లాగా దీవించబడతారు అని చెప్పి మనం ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఇంకొక ఎక్స్ట్రీమ్ కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ మనం ఆ విధంగా ఉండకపోతే ఏమవుతుంది అన్న దాని గురించి మనం ఆలోచిస్తే కానీ సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. మరి ఎవరైతే తల్లిదండ్రులను అపహసిస్తారో, వాళ్ళ మాట వినరో, అటువంటి వ్యక్తుల గురించి లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే దాని అర్థం ఏంటంటే మనం స్పిరిచువల్ గా బ్లైండ్నెస్ వస్తుంది. స్పిరిచువల్ గా మనము అంధత్వంలోకి వెళ్ళిపోతాం. దేవుని యొక్క దీవెన మనకు ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండదు, దేవుని యొక్క నడిపింపు మనకు ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది కూడా కొన్ని మన ఉదాహరణల ద్వారా కొన్ని విషయాలు ఏ విధంగా ఈ వాక్యం నెరవేరుతుంది అన్న విషయం గురించి నేర్చుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. ఆదికాండము 9వ అధ్యాయం 7వ పేజీ. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మృత్యుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండేట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడిని చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనిను. మరి ఇక్కడ దేవుని వాక్యం చూస్తే హాము యొక్క జీవితం మనం చూస్తే గనక హాము ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు, బతికున్నాడంటే కేవలం నోవాహు వల్లే. ఆనాడు నోవాహు మరి ప్రజలందరి కోసము ఒక గొప్ప ఓడను ఎంతో వెల చెల్లించి ఒక ఓడను కట్టించాడు. దానిని బట్టి
వాళ్ళ కుమారులు బతికారు, షేము, హాము, యాపోతి బతికారు. దానిని బట్టి హాము ఎంతో నోవాహు పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నోవాహు చేసిన చిన్న తప్పును అతడు పట్టుకుని అతడు నోవాహు చేసిన మేలన్నీ కూడా మర్చిపోయాడు హాము. కనుక తండ్రి అయిన నోవాహు గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. సో నీ తల్లిదండ్రుల గురించి నువ్వు చెడుగా మాట్లాడితే ఇతరుల దగ్గర నువ్వు శపించబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అనేకమైన మేలులు మనకు చేస్తారు. ఏదో చిన్న చిన్న తప్పులు, నోవాహు ఖచ్చితంగా తప్పు చేశాడు. తాగి మత్తుడై ఉండటం, వస్త్రహీనుడిగా ఉండటం తప్పది. కానీ ఆ తప్పు విషయంలో దేవుడు చూసుకుంటాడు. హాముకు అనవసరం, అది హాముకు సంబంధించిన విషయం కాదు. ఒకవేళ హాముకు సంబంధించిన విషయమైనా అది చాలా చిన్న విషయం. అది నోవాహు అనేక మేలులు చేశాడు. తల్లిదండ్రులు పిల్లలకు అనేకమైన మేలులు చేస్తారు. కానీ చిన్న విషయంలో చిన్న చిన్న తప్పు జరిగినప్పుడు అదే పట్టుకుని వేలాడి చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయి తల్లిదండ్రులను దూషించేవారు మన మధ్య ఉన్నారు. మన మధ్య చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ పశ్చాత్తాపడకపోతే గనక వాళ్ళు శాపగ్రస్తులని దేవుని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా దేవుడు మనకు అటువంటి వ్యక్తులు మన సంఘంలో ఉంటే గనక ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడాలి. తల్లిదండ్రుల గురించి మనం ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదు. వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంతమంది వ్యక్తుల గురించి చూస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి. ఏలి బహువృతుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ, వారి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటూ వచ్చిన స్త్రీలతో శయనించుటూ మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందు మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినది. ఇలాంటి కార్యము మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. మరి ఇక్కడ ఏలి కుమారులు దేవాలయంలో అనేకమైన అపవిత్రమైన పనులు చేస్తున్నారు. స్త్రీల పట్ల కూడా వారి యొక్క వ్యవహారం సరిగ్గా లేదు. అటువంటి సందర్భంలో ఏలి వాళ్ళని వచ్చి మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని మరి ఏలి వారిని గద్దించినట్టు మనం చూస్తాం. దయచేసి పిల్లల్ని చూడండి. ఏలి గద్దించినట్టు చూస్తాం. కానీ ఏలి కుమారులు ఏ విధంగా ఉన్నారంటే, వాళ్ళు ఎటువంటి దైవ భయం లేని వ్యక్తులు ఉన్నారు. దైవ భయం లేని వ్యక్తులుగా ఉన్నారు. అక్కడ హాము చూస్తే ఎంత కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే మరి తల్లిదండ్రులకు చెడుగా చెప్పినట్టు మనం చూస్తాం. ఇక్కడ ఏలి యొక్క కుమారులు ఎటువంటి దైవ భయం లేని వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. వాళ్ళు తండ్రి మాట చెప్పినప్పుడు అప్పటికే ఏలి వృద్ధుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ముసలోడు చెప్పేది మాకేంటి, మేము మేము ఇంకా యవ్వనంగా ఉన్నాం, మేము ఈ పెద్దలు చెప్పేయి మాకెందుకు, మేము చెప్పినట్టు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని చెప్పి ఏలి కుమారులు తలంచారు. ఖచ్చితంగా మనం తల్లిదండ్రులు మనం చెప్పే మాటలు మనం లోపడాలి. ఎందుకు చెప్తున్నారు మనం ఆలోచించాలి. మన మంచి కోసం చెప్తున్నారా లేకపోతే మన చెడు కోసం చెప్తున్నారా ఆలోచించాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు మన చెడు కోసం చెప్పరు, మన మంచి కోసమే చెప్తారు. ఏలి కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి చివరిలో వాళ్ళని గద్దించాడు, చెప్పాడు. కానీ వాళ్ళు విననట్టు మనం చూస్తాం. చివరికి కొన్ని సంవత్సరముల తర్వాత ఏలి కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోయినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా తండ్రి చెప్పిన మాట వింటే గనక వాళ్ళ మరణాన్ని తప్పించుకునేవారు. నిజంగా అప్పుడు ఆ సమయంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎంతో పశ్చాత్తాపడి ఉంటారు.
అయ్యో నా తండ్రి చెప్పిన మాట నేను వింటే ఎంత బాగుండేది, దేవుడిని చెప్పిన వాక్యం వింటే ఎంత బాగుండేది అని చెప్పి వాళ్ళు అనుకుంటే అప్పుడు అనుకునే ఉంటారు. కానీ అప్పటికే టూ లేట్ అయిపోయింది. ఖచ్చితంగా దైవ భయము మనలో ఉండాలి. దేవుడి గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మనం భయపడాలి. దేవునికి మనం భయపడినప్పుడు తల్లిదండ్రుల మాట కూడా మనం వింటాం. దైవ భయం లేనప్పుడు మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఏలి కుమారులు ఎటువంటి దైవ భయం లేదు కనుకనే తండ్రి చెప్పిన మాట వాళ్ళు విననట్టు మనం చూస్తాం. కనుక ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ చూస్తే కనుక రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. 18వ అధ్యాయం 10వ వచనం. 18:10. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుట నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయిను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రింద పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమును భూమికి మధ్య వేలాడుచుండగా అతడి క్రిందనున్న కంచరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి అబ్షాలోము మస్తకి వృక్షముకు వేలాడుచి నేను చూచితనని యోవాబుతో చెప్పాను. మరి ఇక్కడ అబ్షాలోము జీవితం చూస్తే గనక అబ్షాలోము ఎంతో అందమైన వాడు, అతనికి ఎంతో అందమైన జుట్టు ఉంది. దానిని బట్టి అతడు గర్వించాడు. సో గర్వము మన జీవితంలో ఎప్పుడైతే గర్వం ఉంటుందో మనం ఇతరులకు, మనము పెద్దలకు, మన తల్లిదండ్రులకు మనం లోపడలేము. కనుక మన జీవితంలో ఎప్పుడు గర్వం అనేది లేకుండా మనం చూసుకోవాలి. అబ్షాలోము చూస్తే గనక అబ్షాలోము ఒక గర్విష్టి. ఎందుకు గర్విష్టిగా మారాడంటే అతడు ఎంతో అందమైన వాడు, అందమైన జుట్టు ఉంది. సో ఎప్పుడైతే మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎప్పుడైతే గర్విస్తామో మనకు ఆటోమేటిక్ గా తిరుగుబాటు స్వభావం అనేది మనలో వచ్చేస్తుంది. కనుక మనం ఎప్పుడు గర్వం లేకుండా మనం చూసుకోవాలి. చివరికి అబ్షాలోము చూస్తే గనక అబ్షాలోము తన అధికారం కోసము మరి సొంత తండ్రి మీద తిరుగుబాటు చేసి చంపటానికి మనం ప్రయత్నించినట్టు మనం చూస్తాం. మనం చాలా మంది మన చుట్టుపక్కల జనాల్లో మనం చూస్తాం. ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను దూషించే వాళ్ళు, తల్లిదండ్రులను నిందించే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా అబ్షాలోము వారసులు. వాళ్ళందరూ కూడా ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే వాళ్ళందరూ కూడా అబ్షాలోము యొక్క వారసులు వాళ్ళందరూ. కనుక ఖచ్చితంగా అబ్షాలోముకు వాళ్ళు పశ్చాత్తాప పడకపోతే గనక, దేవుడు చెప్పిన మాట వాళ్ళకి వినకపోతే గనక ఖచ్చితంగా అబ్షాలోము ఏదైతే ఎటువైపు వెళ్ళాడో వాళ్ళు కూడా అటువైపే వెళ్తారు. కనుక మరి నిజంగా మన తల్లిదండ్రులను ఆస్తిపాస్తుల నిమిత్తమో లేకపోతే మరేదో కారణాలను బట్టి మనము నిందిస్తున్నామా, దూషిస్తున్నామా, ఖచ్చితంగా అది దేవుని దృష్టిలో అది చాలా తీవ్రమైన పాపము అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. కనుక ఇంకొక వ్యక్తి, ఆ పేరు రాయబడలేదు, ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తే కనుక సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. 12 సామెతలు 5:10. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులు నేను చెవి ఒగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండి ప్రతి విధమైన దౌశ్చర్యమునకు లోపడుటకు కొంచెమే ఎడమైన అని చెప్పుకొనుచు మూలుగుచుందుము. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు బోధకులు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పుంటారు, బోధకులు చెప్పారు, మనసాక్షి కూడా చెప్పింది, ఎవరి మాట వినలేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటాను పొమ్మన్నాడు. ఇప్పుడు ఏమంటే ప్రతి విధమైన దౌశ్చర్యమునకు లోపడుటకు కొంచెమే ఎడమైనను మూలుగుచున్నాడు. అయ్యో నేను ఒకప్పుడు నా తల్లిదండ్రులు చెప్పిన క్రమశిక్షణకు నేను లొంగితే ఎంత బాగుండేది, నాకు పెద్దలు చెప్పిన క్రమశిక్షణగా నేను లొంగితే ఎంత బాగుండేది, అది కొద్దిపాటి క్రమశిక్షణే అది. కానీ ఇప్పుడు ప్రతి విధమైన దౌష్ట్యానికి నేను లోపడాల్సి వచ్చిందని చెప్పి మూలుగుచున్నాడు. అంటే చాలా టూ లేట్ అయిపోయింది అనమాట అది. కనుక మనం టూ లేట్ అవ్వకముందే మనము మేల్కోవచ్చు. మనము అటువంటి పరిస్థితి రాకముందే మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. మనము కనుక తల్లిదండ్రులను గౌరవించడం మనం నేర్చుకోవాలి, తల్లిదండ్రులకు లోపడటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు తల్లిదండ్రులను దూషించడం కానీ, తల్లిదండ్రుల గురించి చెడుగా
ఇతరుల దగ్గర మాట్లాడటం కానీ మనం ఎప్పుడు చేయకూడదు. ఆ విధంగా చేస్తే దేవుని వాక్యం చెప్తుంది ఒకే ఒక్క మాట, శాపగ్రస్తుడు అనే మాట చెప్తుంది. కనుక మనము శాపం నుంచి మనం తప్పించుకోవాలి. మనల్ని దేవుడు యేసు ప్రభువు లాగా దీవించడం మన దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ఏ విధంగా దీవించాలంటే యేసేపులాగా దీవించాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువులాగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. మరి న్యాయాధిపతుల కాలంలో దేవుని బిడ్డలలో వాళ్ళందరూ యెహోషువ యొక్క వారసులు, మోషే యొక్క వారసులు. మోషే కాలంలో, యెహోషువ కాలంలో మనకు తెలుసు ఎంత వాళ్ళు భయభక్తులు కలిగి ఎంతగా దేవుడు వాళ్ళని దీవించాడు. అటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మంది యవ్వనస్తులు ఎవరికి లోపడరు, ఎవరు చెప్పినా వినరు. మాకు నచ్చింది మేము చేస్తాము, మాకు ఇష్టమైంది మేము చేస్తాము అని చెప్పి న్యాయాధిపతుల కాలంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు అదే విధంగా ఆలోచించే యవ్వనస్తులు దేవుని బిడ్డలు మన మధ్య కనిపిస్తూ ఉంటారు. నిజంగా ఏ విధంగా అయితే న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఎంతగా విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎంతగా నష్టపోయారో మనకు తెలుసు. ఒకనొక సందర్భంలో ఒక గోత్రం ఉంది, ఆ గోత్రం బెన్యామీను గోత్రం. అదే విధంగా ఆ బెన్యామీను గోత్రంలో చేసిన పాపము నిజంగా మరి ఆ చర్చి బయట వాళ్ళు లేకపోతే ఇశ్రాయేల్ బయట వాళ్ళు కూడా అటువంటి పాపం చేయరేమో. ఒక వ్యక్తి పాపం అతడు ఇతర దేశాల నుంచి తిరిగి వస్తూ అతనికి అన్య దేశంలో ఉండటానికి రాత్రిపూట ఉండాల్సి వచ్చింది. ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక అన్య ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు అతడు తలంచాడు ఏంటంటే, ఇది అన్య ప్రాంతం, నేను ఉండకూడదు ఇక్కడ, ఇది నాకు ఎంత భద్రత లేదు, కనుక నేను ఇశ్రాయేల్ దేశానికి వచ్చి నేను ఉంటాను అని చెప్పి అతడు నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క బెన్యామీన్ ప్రాంతంలో అతడు ఆ రోజు రాత్రి బస చేస్తాడు. ఆ బెన్యామీనీయులు ఎంత భ్రష్టులు అంటే, మరి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క భార్యను మానభంగం చేసి చంపేస్తారు. చంపిన తర్వాత మరి చంపిన తర్వాత ఆ విషయం పెద్దలకు తెలుస్తుంది. పెద్దలకు తెలిసిన తర్వాత పెద్దలు ఆ యొక్క ఎవరైతే తప్పు చేస్తారో మాకు అప్పచెప్పండి అంటే, మరి వాళ్ళు కనీసం అప్పచెప్పడానికి కూడా ఇష్టపడరు. దాన్ని బట్టి మరి ఆ బెన్యామీను గోత్రం ఆల్మోస్ట్ దేవుడు నాశనం చేస్తాడు. అంటే కొద్ది మంది మాత్రమే మిగులుతారు, ఆల్మోస్ట్ అందరినీ చంపించేస్తాడు అనమాట. సో అటువంటి పరిస్థితులు అనమాట న్యాయాధిపతుల కాలంలో. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చేస్తాడు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోయినట్టు మనం చూస్తాం. కనుక మనం ఆ విధంగా జీవిస్తే గనక మన జీవితంలో దీవెన ఉండదు. దేవుడు స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉంటది మనకి, మనం ఎంతో నష్టపోతాం. దేవుడి ఉద్దేశం కాదు, మన పట్ల దేవుడు ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకోవట్లేదు. దేవుడు యవనస్తులు ఏ విధంగా ఉండాలంటే ఒక యేసేపులాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుడు యవనస్తులు ఒక యేసు ప్రభువులాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండాలంటే మొట్టమొదటి అడుగు మంచి అడుగు వేయాలి మనం. మొట్టమొదటి అడుగు ఏంటంటే మరి తల్లిదండ్రులను గణపరచాలి, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. మరి అయితే ఆ విధంగా చేయకుండా చేసే 3 కారణాలు మనం చూసాం. మొదట హాము కృతజ్ఞత లేదు, తండ్రి పట్ల కృతజ్ఞత లేని వ్యక్తి. ఎక్కడున్నాడు హాము? నోవాహు లేకపోతే హాము ఎక్కడున్నాడు? హాముకు అంత మేలు చేసిన తర్వాత కూడా మరి హాము ఎటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిగా మరి నోవాహు గురించి చెడుగా మాట్లాడినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ మీకు అది లేకపోతే గనక దయచేసి ఒకసారి అనాథ శరణాలయానికి వెళ్ళండి. నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఎవరు కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ జీవితం ఎంతో దుర్భరం, వాళ్ళు ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి.
కానీ నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు నువ్వెంతో భద్రత ఉంటది, నీకు ఎంతో సెక్యూరిటీ ఉంటది. నువ్వు కనుక వాళ్ళ పట్ల మొట్టమొదట కృతజ్ఞత కలిగి ఉండటం నువ్వు నేర్చుకోవాలి. రెండవదిగా ఏలీ కుమారులు మనం చూస్తే కనుక ఎటువంటి దైవ భయం లేదు, దైవ భయం లేదు. ఏదన్నా చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం లేదు. అటువంటి దైవ భయం లేకపోతే ఏలీ కుమారులు చివరికి మరి చంపబడినట్టు మనం చూస్తాం. అదేవిధంగా మూడవది మనం చూస్తే కనుక అబ్షాలోము ఒక గర్విష్టి, గర్వము, అన్ని పాపాలకు మూల కారణం గర్వం. కనుక మన జీవితంలో మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి, గర్వం ఉండాలి. అదేవిధంగా ఆ గర్విష్టి దేనికోసం అంటే అధికారం కోసం తన సొంత తండ్రిని చంపడానికి ప్రయత్నించాడు. మనం ఇప్పుడు అధికారం కోసం కాదులే కానీ డబ్బు కోసం తల్లిదండ్రులు పిల్లల్ని అంటే ఒక పదం ఎలా అంటామంటే రక్తం తాగే పిల్లలు కూడా మన మధ్య ఉంటారు. అంటే అంతగా వాళ్ళు సతాయిస్తారనమాట. పిల్లలు కొద్దిపాటి ధనం కోసం, కొద్దిపాటి డబ్బుల కోసం తల్లిదండ్రుల్ని ఎంతగా సతాయిస్తారంటే వాళ్ళు నిజంగా అసలు వాళ్ళు రక్తం తాగుతారనమాట. ఆ లెవెల్ కూడా పిల్లలు వెళ్ళిపోతా ఉంటారు. సో అటువంటి వ్యక్తులు కూడా శాపగ్రస్తులని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం వీటన్నిటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనము యేసేపులాగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు, యేసు ప్రభువులాగా దేవుడు దీవించాలని మనం కోరుకుంటున్నాడు మనల్ని. కనుక అటువంటి జీవితం కోసం మన ప్రయత్నం. ఏ విధంగా మనం వాక్యం విన్న తర్వాత ఏం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇదే పశ్చాత్తాపడాల్సింది, ఇదే దినము. ఓకే, ఇప్పుడు దాకా మనం తప్పు చేస్తున్నామా? ఓకే, పర్వాలేదు, కానీ ఇప్పుడన్నా మనం పశ్చాత్తాపడాలి, ఇప్పుడన్నా మనం తప్పు దిద్దుకోవాలి మనం. సో ఆ విధంగా ఇప్పటి నుంచన్నా దేవుడు ఇది మొదలుకొని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క దీవెనలు మనమందరం తీసుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, చెప్పబడిన వాక్యం నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగానే నాయన పిల్లలు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించటం నిజంగా ప్రభా నువ్వు కోరుకుంటున్నట్లు నాయన తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అది వారికి దీవెనకరంగా ఉంటుందని, ఆశీర్వాదంగా ఉంటుందని మీరు బోధించినందుకే నీకు స్తోత్రాలు. మాకు ముందుగా జీవించినటువంటి తండ్రి పాత నిబంధన వ్యక్తుల నుండి ప్రభా తండ్రి మేము చాలా పాఠాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. నిజంగా ప్రభా తల్లిదండ్రుల పట్ల మేము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని, దైవభక్తి కలిగి తండ్రి నీ పట్ల దైవభక్తి కలిగి ఉండాలని, అలాగే ప్రభా ఎలాంటి గర్వం లేకుండా ప్రభా దేన మనసు కలిగి ఉండాలని ప్రభా తండ్రి కొందరి జీవితాలను మాకు దృష్టాంతాలుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభా తల్లిదండ్రులని సన్మానించే వారంగా, గౌరవించే వారంగా, విధేయత చూపించే వారంగా తండ్రి మేము ఉండేటట్లుగా ప్రభా మాలో ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్యం చేత సరిచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించడానికి తగిన కృపను నీ సహాయాన్ని అందించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యం మా అందరిలో ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసినాము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒక సాంగ్ పాడితే నెక్స్ట్ మనం హోలీ కమ్యూనల్ సర్వీస్ లోకి మనం వెళ్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక సాంగ్ పాడండి.